ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తుకు ప్రాముఖ్యమైనటువంటి స్థానం అనేటువంటిది ఉంది. ఇంకా చెప్పాలి అంటే క్రైస్తవులు అనేటువంటి పేరు క్రీస్తు ప్రభు నుండే వచ్చింది. క్రీస్తే లేనట్లయితే భూమి మీద క్రైస్తవ్యం అనేటువంటిదే ఉండదు. కాబట్టి క్రీస్తుని గురించి క్రైస్తవులు నేర్చుకోవాల్సింది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అంతేకాదు ఈరోజు క్రైస్తవ జీవితము అనేటువంటిది కూడా క్రీస్తును నేర్చుకొని క్రీస్తు వలె జీవించటమే మన యొక్క ధ్యేయమై ఉంది. అంటే క్రీస్తును గనక మనం నేర్చుకోకపోతే క్రైస్తవ జీవితం అనేటువంటిది ఏమీ ఉండదు. నాకు క్రీస్తు గురించి ఏమీ తెలియదండి, అయితే నేను ఒక మంచి క్రైస్తవుణ్ణి అని అన్నారనుకోండి, అది పూర్తిగా తప్పవుతుంది. ఎందుకంటే క్రైస్తవ జీవితము అనేటువంటిదే క్రీస్తును అనుసరించేటువంటి జీవితము, లేదా క్రీస్తును పోలి జీవించేటువంటి జీవితము. క్రీస్తే తెలియకపోతే నువ్వు క్రీస్తుని పోలి ఎలా జీవిస్తావు? కాబట్టి క్రీస్తుని గురించి మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తుని గురించి నేర్చుకోవటం అంటే అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే క్రీస్తు ఎవరు అనేటువంటి విషయాన్ని, క్రీస్తు యొక్క దైవత్వాన్ని. మనం గత వారం కూడా గమనించాము. క్రీస్తు కేవలము మానవుడే గనక అయినట్లయితే ఆయన మాట కూడా నమ్మేదానికి అవకాశం లేదు. ఎందుకంటే అబద్ధమాడనటువంటి నరుడెవరు కూడా లేరు. క్రీస్తు కేవలము మానవుడే గనక అయినట్లయితే ఆయన మాటలు కూడా ఎంత మాత్రము కూడా నమ్మటానికి అవకాశం ఉండదు. అంటే ఎన్ని నిజాలు చెప్పినా ఖచ్చితంగా కొన్ని అబద్ధాలు అందులో ఉంటాయి. కాబట్టి క్రీస్తు ఆయన దేవుడు కాబట్టే ఆయన యొక్క మాటలు నమ్మటానికి ఈరోజు అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు మనుషుల్లాగా అబద్ధమాడాడు. అబద్ధమాడుటకు ఆయన నరమాత్రుడు కాదు అని దేవుని స్వభావాన్ని గురించి చెప్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు అంటే ఎందుకు నమ్మదగిన వాడంటే ఆయన మనుష్యుల్లాగా అబద్ధమాడడు. క్రీస్తు గనక దేవుడైతే ఆయన చెప్పినటువంటి మాటలు 100% నిజమవుతాయి. ఆయన చేసినటువంటి వాగ్దానాలు నిజమవుతాయి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు అని క్రీస్తు చెప్పాడు. 100% నిజమవుతుంది. నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, ఆయన మనకి స్థలం సిద్ధపరుస్తున్నాడు అనేటువంటి 100% నిజమవుతుంది. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, అది 100% నిజమవుతుంది. అదే ఒకవేళ క్రీస్తు దేవుడే గనక కానట్లయితే, ఆయన కేవలం మనిషే గనక అయినట్లయితే ఈ మాటల్లో వాస్తవం ఉండొచ్చు, ఉండకుండా కూడా పోవచ్చు. ఆయన వెళ్ళి స్థలం సిద్ధపరుస్తానన్నటువంటిది నిజం కావచ్చు, కాకుండా కూడా పోవచ్చు. కాబట్టి ఈరోజు అపవాది ఎక్కడ తెలివిగా దెబ్బ కొడుతూ ఉన్నాడంటే ఆ క్రీస్తు యొక్క దైవత్వం మీద దెబ్బ కొడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు యొక్క దైవత్వం మీద దెబ్బ కొట్టాడో ఇంకా క్రీస్తుని నమ్మేదానికి అవకాశమే లేదు. క్రీస్తుని ఎప్పుడైతే నమ్మలేదో క్రైస్తవ్యం అనేటువంటిది పడిపోతుంది. అంటే ఒక పెద్ద బిల్డింగ్ మీరు కనుక చూసినట్లయితే అది ఎన్ని అంతస్తులు ఉన్నా సరే, ఒకవేళ 100, 200 అంతస్తులు ఉన్నప్పటికీ కూడా దాని పునాదులు పడేశారనుకోండి, ఏమైపోతుంది? గాల్లో ఉన్నటువంటి ఆ భవనం అంతా కూడా నేలమట్టం అయిపోతుంది. ఎందుకంటే దాని బలం అంతా కూడా దాని పునాదుల్లోనే ఉంటుంది. ఈరోజు క్రైస్తవ్యం యొక్క బలం ఎందులో ఉంది అంటే క్రీస్తు ప్రభు మీద ఉంది. క్రీస్తు అనే పునాది మీద మనం కట్టుకుంటూ ఉన్నాం. ఆ పునాదినే పడగొట్టేసినట్లయితే ఇక మన క్రైస్తవ్యం అనేటువంటిది నేలమట్టం అయిపోతుంది. అందుకని అపవాది ఏం చేస్తూ ఉన్నాడంటే క్రీస్తు యొక్క దైవత్వం మీద, మీరు చూడండి, తండ్రి యొక్క దైవత్వం మీద ఎప్పుడు కూడా దాడి జరగలేదు. పరిశుద్ధాత్మ దైవత్వం మీద కూడా పెద్ద దాడి జరగదు. పెద్దగా ఎక్కువగా విషయాలు లేకపోయినా ఆయన బైబిల్ అంతా క్రీస్తుని గురించే రాసిన ఆయన మీదే ఎక్కువ దాడి జరుగుతుంది. పాత నిబంధన అంతా కూడా ఏమిటి అంటే క్రీస్తు రాబోతున్నాడు, మానవుల పాప పరిహారార్థము ఆయన రాబోతున్నాడు అనేటువంటిది పాత నిబంధన సందేశము. క్రొత్త నిబంధన సందేశం అంతా కూడా 4 సువార్తలు ఆయన వచ్చాడని, ఆ కార్యాన్ని చేశాడని, సిలువలో మరణము, అపోస్తుల కార్యము, ఎలా రక్షణ పొందాలి, తర్వాత పత్రికలన్నీ కూడా క్రైస్తవ జీవితము, తర్వాత ప్రకటన గ్రంథం, మరలా ఆయన రాబోతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నటువంటి నిబంధనలే. అంటే అందులో సందేశం అంతా కూడా క్రీస్తు కేంద్రీకృతమై ఉన్నాడు. క్రీస్తునే గనక తీసేస్తే పాత నిబంధన లేదు, క్రీస్తును తీసేస్తే క్రొత్త నిబంధన కూడా లేదు.
కానీ ఈరోజు క్రీస్తు ప్రభు పైన దాడి జరుగుతుంది. ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనము గత వారము గమనించాము, కొంతమందికి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా వాస్తవాలు ఎప్పుడు కూడా మాట్లాడాలి. అందరికీ ఇబ్బందిగా ఉంటుందండి. నేను 2 రెళ్ళు 4 అని చెప్పను, 5 10 అని చెప్తాను అంటే, ఈ ఊరంతా 2 రెళ్ళు 5 2 రెళ్ళు 10 అని నమ్ముతున్నారు అనుకోండి. ఈ ఊరంతా 2 రెళ్ళు 5 అని నమ్ముతున్నారు కాబట్టి నేను 4 అని చెప్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. తాత ముత్తాతల కాలం నుంచి 2 రెళ్ళు 5 అని నమ్ముతున్నారట, నేను కూడా 5 అని చెప్తానంటే, వాళ్ళు తాత ముత్తాతల కాలం నుంచి ఒకవేళ నమ్మినా, వారు ఇబ్బంది పడినా, మనం 2 రెళ్ళు 4 అని చెప్పాల్సిందే. ఎందుకంటే అది వాస్తవం. ఫ్యాక్ట్స్ ఎప్పుడైనా సరే మాట్లాడాల్సిందే. ఒకవేళ నువ్వు 2 రెళ్ళు 5 అని చెప్పినా, రేపు ఎవరో 4 అని చెప్పినప్పుడు నువ్వు కూడా అబద్ధికుడు అవుతావు. వాళ్ళంటే తెలియక పొరపాటు మాట్లాడారు, నువ్వు తెలిసి పొరపాటు మాట్లాడుతున్నావు కదా, వాళ్ళకి మించినటువంటి అబద్ధికుడు అవుతావు నువ్వు. కాబట్టి వాస్తవాన్ని మనం ఎప్పుడు కూడా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అనేటువంటిది ఇక్కడ పేతురు మాట్లాడుతూ అపోస్తులైనటువంటి పౌలు కూడా వీటన్నింటిని గురించి వ్రాసినటువంటి విషయాన్ని 16వ వచనం నుంచి చెప్తూ, వీటిని తన పత్రికలన్నిటిలోనూ అంటే 15వ వచనంలో, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి, అలాగా మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. పౌలు కూడా ఈ విషయాలను మీకు వ్రాశాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అన్ని పత్రికల్లో కూడా వీటిని గురించి బోధిస్తూ ఉన్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి అని అంటున్నాడు. అన్నింటిలో బోధిస్తూ ఉన్నాడు, కానీ వాటిలో కొన్ని సంగతులు గ్రహించటానికి కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులను తక్కిన లేఖనాలను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఎన్నింటిలో బోధించిన, తన పత్రికలన్నింటిలో కూడా బోధించిన, ఇవి కష్టంగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఇతని గురించి చెప్తున్నాడు. విద్యావిహీనులు అస్థిరులు అంటే విద్య ఎప్పుడైతే లేదో అప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే అపార్థం. ఎదుటి మనిషి మాట్లాడింది మనకు అర్థం కాలేదనుకోండి, అర్థం కాకపోతే ఏమవుతుంది, వెంటనే అపార్థం అవుతుంది. అర్థం కాకపోతే మనం ఏం చేస్తామంటే, నాకు అర్థం కాలేదని ఊరుకోం, మనకి ఎలా అర్థమైందో దాన్ని చెప్పడం మొదలు పెడుతూ ఉంటాం. ఇది ప్రధానమైనటువంటి సమస్య. విద్యావిహీనత అనేటువంటిది దేవుని వాక్యం దగ్గర చాలా ప్రమాదం, చాలా డేంజర్ అది. అయితే ఏమో దురదృష్టవశాత్తు ఈరోజు ఎక్కువ మంది విద్యావిహీనత అనేటువంటిది రాజ్యమేలుతూ ఉంది. ముఖ్యంగా బోధకుల విషయంలో కూడా మీరు కనుక గమనించినట్లయితే అసలు తెలుగు బైబిల్ చదవటం రానటువంటి వారు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. అసలు తెలుగే చదవటం రాని వాళ్ళు కింద వాళ్ళు చదివితే వీళ్ళు అందుకొని దాని మీద ప్రసంగం చేస్తున్నారు. ఎట్లా సాధ్యపడుతుంది అసలు ఆ పదం ఏమిటి, దానికి అర్థం ఏమిటి, వ్రాసిన వాళ్ళు ఎవరు, అసలు ఆ కాంటెక్స్ట్ ఏమిటి, ఆ కాంటెక్స్ట్కి ముందేముంది అనేటువంటిది ఏమీ చూడకుండా ఎట్లా మనం అదంతా కూడా చేయగలుగుతాం? ఒకవేళ కింద కూర్చున్నటువంటి ప్రజలు, సమాజం దాన్ని అంగీకరిస్తుందేమో, కానీ దేవుడైతే అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు దాన్ని అంగీకరించడు. మీరు గమనించినట్లయితే విద్యావిహీనత అనేటువంటిది చాలా పెద్ద సమస్య. అంటే పేతురు చేపలు పట్టుకునేవాడు, ఆయనకి చదువు లేదు కదా, అపోస్తులకు చదువు లేదు కదా, వాళ్ళందరికీ చదువు లేదు అన్నటువంటి మాట వాస్తవం. కానీ చదువు లేనటువంటి పేతురు ఆ తర్వాత క్రొత్త నిబంధనలో 1 పేతురు పత్రిక 2 పేతురు పత్రిక అనే 2 పత్రికలను గ్రీకులో రాశాడు. వచ్చినప్పుడు చదువు లేనివాడే, కానీ చదువు లేనివాడిగా జీవితకాలం ఉండలేదు ఆయన, ఆ తర్వాత నేర్చుకున్నాడు. కాబట్టి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు అనే దాని గురించి మనమేం మాట్లాడటం లేదు, కానీ వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకోవాలి. పేతురు తను 2 పత్రికలు గ్రీకులో రాసేటప్పుడు గ్రీకు రాకుండానే రాశాడా? వచ్చేటప్పుడు చేపలు పట్టుకునేవాడే, కానీ ఆ తరువాత ఆయన గ్రీకులో పత్రికలు రాయగలిగాడు. అయితే మీరు గమనించినట్లయితే పేతురు రాసినటువంటి పత్రికలకు పౌలు రాసిన పత్రికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు తెలుగు భాష మనం మాట్లాడుతున్నాం, అదే బాగా చదువుకున్నటువంటి పండితులు తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది? మన భాష తేలిపోతుంది అంతే కదా. అంటే పాలిష్డ్ లాంగ్వేజ్, అన్పాలిష్డ్ లాంగ్వేజ్ అని కూడా అంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పిచ్చి బూతులు తిడుతూ ఉంటారు. మామూలు బూతులు కాదు, అవి వినాలంటే చెవులు మూసుకుంటారు, అమ్మో వాళ్ళ మాటలు వినలేవని. అవి కూడా తెలుగే, కానీ పాలిష్డ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకమైనటువంటి మాటలు,
మీ బాబు ఎక్కడున్నాడు అనేదానికి నాయన మీ నాన్న ఎక్కడున్నారు, మీ నాన్నగారు ఎక్కడున్నారు అనేదానికి చాలా తేడా ఉంటుంది. రెంటికి అర్థం ఒకటేగా అంటే అర్థం ఒకటే, కానీ పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలకు అర్థం అనేటువంటిది పాలిష్డ్ అన్పాలిష్డ్ అంటే అమర్యాదకరమైనటువంటి భాష ఉంటుంది. భాషలో కనుక మనం గమనించినట్లయితే ఈ వ్యత్యాసాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో కూడా ఒక విషయాన్ని తెలియజేసేటప్పుడు పదాలు ఉంటాయి కదా, భాషలో ఉండేటువంటి పదాలు. మీరు పౌలు పత్రికలు రాసినప్పుడు పౌలు రాసినటువంటి గ్రీకు చదివేటువంటి వాళ్ళకు బాగా అర్థమవుతుంది. అవి చాలా కఠినమైనటువంటి మాటలుగా వాళ్ళకు తోస్తూ ఉంటాయి. ఎందుకు అంటే పౌలు అపోస్తులైనటువంటి పౌలు చాలా పెద్ద పండితుడైన స్కాలర్ కాబట్టి ఆయన వ్రాసినటువంటి మాటలు ఆయన స్థాయిలో రాశాడు. అందుకనే మీరు పేతురు రాసినటువంటి పత్రికలు రెండు చూసినప్పుడు గ్రీకులో కనుక చూసినట్లయితే చాలా తేలిక పదాలు ఉపయోగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలన్నింటిలో కూడా అర్థం చేసుకోవడానికి చాలా కఠినమైనటువంటి పుస్తకం ఏమిటి అంటే రోమిలకు రాసిన పత్రిక. అపోస్తులైనటువంటి పౌలు యొక్క భాషా పాండిత్యం ఏంటి అనేటువంటి చూడాలంటే కూడా రోమిలకు రాసినటువంటి పత్రికను కనుక చూసినట్లయితే ఆయన భాషలో ఎంత పెద్ద పండితుడో అర్థమవుతూ ఉంటుంది. చాలా చాలా కఠినమైనటువంటి పుస్తకం అన్నమాట. మేము అందుకనే బైబిల్ స్కూల్స్లో కాలేజెస్లో రోమాపత్రిక అర్థమైందా, ఇక నీకు బైబిల్ అంతా అర్థమైనట్లే. రోమాపత్రిక ఒక కఠినమైనటువంటి పుస్తకం అన్నమాట. ఇక అది అర్థమైంది అంటే ఇక నీకు బైబిల్ అంతా అర్థమైనట్లే అనేటువంటి ఒక ఆలోచన ఉంటుందన్నమాట. అంటే అది చాలా కఠినమైనటువంటి భాషా శైలి అయితేనేమి, అందులో ఉన్నటువంటి డాక్టర్నల్ విషయాలు కూడా కఠినమైనటువంటి, ఒకటి భాషపరంగా కఠినంగా ఉంటుంది, రెండు సిద్ధాంతపరంగా కూడా అది కఠినంగా ఉంటుంది. అందుకనే ఈ కఠినమైనటువంటి విషయాలు 16వ వచనంలో చెప్తూ ఉన్నాడు అపోస్తులైనటువంటి పేతురు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైన వీటిని విద్యా విహీనులు ఆస్థిరులు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. మిగిలిన లేఖనాలు ఎట్లయితే అపార్థం చేశారో వీటిని కూడా అపార్థం చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటంటే భాష. దేవుడు అనేటువంటి విషయం కూడా బైబిల్లో అర్థం కాకపోవటానికి మొట్టమొదటి విషయం ఏంటంటే అసలు దేవుడు అనే పదం గురించి మీకేం తెలుసు? ఒకసారి నేను ఒక వ్యక్తిని అడిగాను, దేవుడు అంటే ఎలా అలా అంటే ముందు అక్కడ ఆగి దేవుడు అనేటువంటి పదం ఏమిటో దాన్ని డిఫైన్ చేసి ముందుకు వెళ్దాం. దేవుడి గురించి మాట్లాడేటప్పుడు అసలు దేవుడు అనేటువంటి పదం ఏమిటి? దేవుడు అంటే ఒక వ్యక్తిని మొదలు పెట్టొద్దు, అక్కడికి లోపలికి వెళ్ళిపోవద్దు. ముందు దేవుడు అని మాట్లాడేటప్పుడు దేవుడు అనేటువంటి పదం ఏమిటి అనేటువంటిది మాట్లాడాలి. దేవుడు అనే పదం ఏమిటో నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. మీరు దేవుని గురించి తప్పుగా బోధించేటువంటి ఎవరినైనా చూడండి, దేవుడు అంటే ఒక వ్యక్తి, ఒక వ్యక్తి, ఒక వ్యక్తి, దేవుడు ఒక్కడే కాబట్టి దేవుడు అంటే ఒక వ్యక్తి, తండ్రి, కుమారుడు లేడు, క్రీస్తు లేడు. అంటే ప్రధానమైనటువంటి ఆ పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే ఫౌండేషన్లోనే అసలు ఆ పదం వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు వాళ్ళు క్రీస్తు ప్రభువును తృణీకరిస్తున్నారు అంటే ఆ పదం వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే దేవుడు అనేటువంటి పదము మనం గత వారాల్లో కూడా గమనించాము. దేవుడు అనే పదము స్వభావాన్ని సూచించడానికి ఉపయోగించబడింది. దేవుడు అనేటువంటి పదము వ్యక్తిని సూచించడానికి కూడా ఉపయోగించబడింది. బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు అనేటువంటి పదము ఆదికాండము 1వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము మనం చూసినప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు. 1వ అధ్యాయము 1వ వచనము, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి మాట. ఇక్కడ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు అనేటువంటి ఆ మాట ఒక వ్యక్తి సృజించాడు. మీరు ఆదికాండం 1వ అధ్యాయం కనుక తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి సృజించాడు అంటే మరలా మనం డాక్టర్నల్గా పొరపాటు వెళ్ళిపోతాం. బైబిల్ చూసినప్పుడు ఈ సృష్టి అంతా తండ్రి చేశాడు అని మాట్లాడుతున్నాడు. బైబిల్ చూసినప్పుడు ఈ సృష్టి కుమారుడు చేశాడు, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగిందేది ఆయన లేకుండా కలగలేదు. అంతేకాదు బైబిల్ను చూసినప్పుడు ఈ వ్యక్తి ఈ యొక్క సృష్టి అంతా కూడా పరిశుద్ధాత్మ చేశాడని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశంను సృజించను అంటే ఇప్పుడు మనం ఏదో ఒక వ్యక్తి కనుక దీన్ని ఆపాదించామనుకోండి, మిగిలిన ఇద్దరు బైబిల్ చెప్పింది తప్పు అవుతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు అనేటువంటి పదము ఏ ఒక్క వ్యక్తికో మనం ఆపాదించడానికి కుదరదు. ఇక్కడ ఈ పదం అనేటువంటిది ముగ్గురికి వర్తిస్తుంది. ఈ పదములో ముగ్గురు కూడా ఉన్నారు.
ఎట్లా మనకు అర్థమవుతుంది అంటే కిందకి గనక మనం వెళ్ళినట్లయితే 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. 1వ అధ్యాయము 26వ వచనము, మానవుణ్ణి చేసేటువంటి ముందు జరిగినటువంటి ఒక ఆలోచనలో దేవుడు, బాగా గమనించండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అంటున్నారు. మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? అక్కడ ఒకే వ్యక్తి ఉన్నారా? ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. మన అంటే ఇక్కడ ప్లూరల్ అనేటువంటిది ఘనతను చూపించడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు కదా. మహారాజుల వారు వేయించేయుచున్నారు, అక్కడ ప్లూరాలిటీ ఉపయోగించారు. కానీ ఎక్కువ మంది మనుషులు లేరు, ఒకే వ్యక్తి, కానీ ఆయన ఘనతను, మెజెస్టీని చూపించడానికి ఆ ప్లూరాలిటీ ఉపయోగిస్తూ ఉంటారు. ఎస్, ఇట్ ఈజ్ రైట్. ఎప్పుడైనా సరే ఘనతను చూపించడానికి ప్లూరాలిటీ, మీరు రండి, వారిని పిలువు అని అంటాం. తెలుగులో కూడా మనం గమనించినప్పుడు మనము బహువచనం ఉపయోగిస్తాం, మర్యాద, ఘనతను చూపించటానికి. కానీ బైబిల్లో కూడా ఒకవేళ ఎలోహిం అనేటువంటిది బహువచనమే, కానీ పర్టికులర్గా ఇక్కడ అది ఘనతను చూపించటానికి ఉపయోగించినటువంటిది మాత్రమే కాదు. ఎందుకు అని అంటే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు, ప్లూరాలిటీ ఉన్నట్లుగానే మనకు అర్థమవుతుంది. ఎట్లా అర్థమవుతుందంటే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన అంటున్నాడు. ఎప్పుడు కూడా గమనించండి, ఇక్కడ ఈ విషయాన్ని చూసినప్పుడు మాట్లాడేటప్పుడు ప్లూరాలిటీ అనేటువంటిది ఉపయోగించడం ఒకవేళ సాధారణంగా జరుగుతుంది. కానీ మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఒకవేళ ఒకే వ్యక్తి ఉంటే ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఆయన తనతోనే మాట్లాడుతున్నాడు. ఒక్కడే ఉంటే ఖచ్చితంగా కాదు. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు గనక ఉన్నట్లయితే 1వ అధ్యాయం 26వ వచనములో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అంటున్నాడు. ఇక్కడ దేవుడు అన్నటువంటి మాటలో ఎందరు ఉంటారు? ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు ఉంటారు. బైబిల్ చదివేటప్పుడు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. అంటే దేవుడు అంటే ఒక వ్యక్తికి మాత్రమే కాదు, ఒక స్వభావము, నేచర్ని చూపించడానికి ఉపయోగించాడు దేవుడు అనే పదము. కాబట్టి ఈ నేచర్ అనేటువంటిది ముగ్గురు వ్యక్తులకు ఉంది. వన్ డివైన్ నేచర్, ఒకే దైవికమైనటువంటి స్వభావం ఉంది. ఈ ఒకే దైవికమైనటువంటి స్వభావము ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. మనిషి అనేటువంటి ఒక స్వభావం ఈరోజు మనందరికీ కూడా ఉంది. కోటాను కోట్ల ప్రజలు ఉన్నారు కదా, మనందరికీ కూడా మనిషి అనే స్వభావం ఉంది. అలాగనే దేవుడు అనేటువంటి ఒక స్వభావం ఉంది. అది కేవలం ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ఉంది, ఇంకెవరికి కూడా లేదు. బైబిల్లో మనం గమనించేటప్పుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నటువంటి మాట వ్యక్తిని గురించి అని అనుకుంటూ ఉంటారు. లేదు, స్వభావాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో మీరు గమనించినప్పుడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇజ్రాయేలీలకు దేవుడు నేర్పించినటువంటి విషయము, దీన్ని కూడా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునేది ఏమిటి అంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినప్పుడు, ఓ ఇజ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. మన దేవుడైనటువంటి యెహోవా అద్వితీయుడగు యెహోవా. అవర్ గాడ్ జెహోవా ఈజ్ ద వన్ జెహోవా. మన దేవుడు ఒకే దేవుడు. అంటే ఇజ్రాయేలీలకు ఒకే వ్యక్తి ఉన్నాడు అని నేర్పించలేదు, ఒకే స్వభావం ఉంది అనేటువంటిది నేర్పించాడు. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఒకే వ్యక్తి ఉన్నాడేమో అన్నట్లుగానే అర్థం చేసుకొని క్రీస్తు ప్రభు వచ్చి తాను దేవుడును అనే విషయాన్ని చెప్పినా కానీ వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. కారణం ఏమిటి అంటే దేవుడంటే ఒక్కడే కదా తండ్రి, ఈయన ఎక్కడి నుంచి వస్తాడు అనేటువంటి ఆలోచనే. ఈరోజు అదే ఆలోచన కనుక కలిగి ఉన్నట్లయితే ఆ రోజు ఉన్నటువంటి యూదులకి వీళ్ళకి ఏమిటి వ్యత్యాసం? ఆ రోజంటే ఇంకా వాళ్ళకి పాత నిబంధనే ఉంది, క్రొత్త నిబంధన అనేటువంటిది లేదు కాబట్టి ఆ విషయాలు బయటపడలేదు. కానీ ఈరోజు క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత అన్ని విషయాలు కూడా తేటతెల్లమైపోయినాయి కదా. ముఖ్యంగా క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుణ్ణి గురించినటువంటి విషయాలు చాలా స్పష్టంగా మానవాళికి తెలియజేశాడు. క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత దేవుడు ఏమిటి అనేటువంటి విషయాలు చాలా క్లియర్గా బోధించాడు. గత వారం కూడా మనం గమనించాము, యోహాను సువార్త ఎంటైర్ గాస్పల్ కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త అంతా కూడా దైవత్వాన్ని గురించి బోధించినటువంటి పుస్తకమే.
అంటే క్రీస్తు ప్రభు జీవించినప్పుడు దైవత్వాన్ని గురించి ఎంత ఎక్కువగా ప్రజలతో మాట్లాడాడు అనేటువంటి విషయం అందులో అర్థమవుతుంది. అంటే క్రీస్తు ప్రభు తను జీవించినటువంటి దినాల్లో 33.5 సంవత్సరాలు, ముఖ్యంగా 30 సంవత్సరాల నుంచి అతడు సేవ ప్రారంభించి 33.5 సంవత్సరాలు, అంటే ఆ 3.5 సంవత్సరాలు ప్రతిరోజు చేసిన బోధలన్నీ అందులో రాయలేదు. అలా గనక రాయాలంటే అసలు ఈ బైబిలే సరిపోదు. కాబట్టి ప్రతిరోజు చేసినటువంటి అన్నీ రాయలేదు. కాకపోతే అందులో కొన్ని విషయాలను మాత్రం రాశారు. వ్రాసినప్పుడు ఆ విషయాలు అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉందన్నమాట. కాబట్టి దేవుడు అనేటువంటి ఆ పదాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఇజ్రాయేలీలకు అంటూ ఉన్నాడు, ఇజ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైనటువంటి యెహోవా, అవర్ గాడ్ జెహోవా ఈజ్ వన్ జెహోవా. ఒకే దేవుడు మనకున్నాడు. ఒకే దేవుడు అంటే ఆ స్వభావం ఒక్కటే ఉంది, దేవుడు అనే స్వభావం. మీరు పాత నిబంధనలో కనుక చూసినట్లయితే బయలుదేవత, మోలేకు, లేకపోతే అష్టారోతు, వగైరా దేవతలు ఉన్నాయి కదా, వీటన్నింటికి కూడా దైవత్వం ఉంది. దేవుళ్ళు దేవతలని భావించడానికి లేదు. దేవుడు అనేటువంటి స్వభావం ఒకటే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దేవుళ్ళు దేవతలు కాలేవు అనే విషయం చాలా క్లియర్గా నేర్పిస్తూ ఉన్నాడు. మీరు ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం కూడా గమనించేటప్పుడు 4వ అధ్యాయం సారాంశం అంతా కూడా ఏమిటి అంటే ఇదే విషయాన్ని ఇజ్రాయేలీలకు చాలా క్లియర్గా దేవుడు అక్కడ పిలిచి ఆయన సీనాయి కొండ దగ్గర చెప్పినటువంటి విషయాలను మోషే వాళ్ళతో తెలియజేస్తూ ఆయన ఏమంటూ ఉంటాడంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము 15వ వచనం నుంచి ఇక్కడ చెప్తూ ఉంటాడు, హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్యలో నుంచి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపాన్ని చూడలేదు. దేవుడు మీతో మాట్లాడినటువంటి ఆ దినమున మీరు ఏ స్వరూపము చూడలేదు, ఏ స్వరూపాన్ని చూడలేదు. కాబట్టి 6వ వచనంలో, కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమైన, ఆకాశం మంది ఎగిరేటువంటి రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనా, నేల మీద ప్రాకే ఏ పురుగు ప్రతిమనైనా, భూమి క్రిందనున్న నీళ్ళ ఎందలి ఏ చేప ప్రతిమనైనా, ఆడ ప్రతిమ కానీ మగ ప్రతిమ కానీ ఏ స్వరూపం కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండానట్లు ఆకాశం వైపు కనులెత్తి సూర్యచంద్ర నక్షత్రాలు ఆకాశ సైన్యంను చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటికి పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్తగా ఉండండి. మీరు బహు జాగ్రత్త పడండి. వీటి వేటికి కూడా దైవత్వం అనేది లేదు, దేవుడు అనే స్వభావం వీటి వేటికి లేదు. కాబట్టి మీరు మోసపోవద్దు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు, దేన్నైనా సరే మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువుని పెట్టొద్దు అంటే జంతువుని పెట్టి దేవుని యొక్క స్వరూపం అని అంటూ ఉన్నారు. ఆకాశంలో ఎగిరే ఏ పక్షిని పెట్టొద్దంటే పక్షిని చూపించి ఇది దేవుని స్వరూపము అని చెప్పేసి అంటున్నారు. నేల మీద ప్రాకే ఏ పురుగును పెట్టొద్దు అంటే ఉదాహరణకు ఒక పామును పెట్టి ఇది కూడా దేవుని స్వరూపము అని అంటున్నారు, నేల మీద ప్రాకేటువంటిది. అంతేకాదు మీరు నీళ్ళలో ఉండేటువంటి ఏదైనా సరే, ఏ జీవినైనా సరే మీరు పెట్టొద్దు అని చెప్పేసి అంటే చేప ప్రతిమ. ఈరోజు మీరు చూసినట్లయితే చేప ప్రతిమ మీరు సగం వరకేమో కింద వైపునేమో చేప ఉంటుంది, ఇక్కడ పైనుంచేమో ఒక ఆడ మనిషిగా ఉంటుంది. మీరు చూసారు ఎప్పుడైనా? సాగర కన్య అని అంటూ ఉంటారు. కథల్లో సినిమాల్లో బాగుంటుంది కానీ వాస్తవాలు అయితే కాదు. అట్లాంటి మనుషులు ఉంటారా అంటే అట్లాంటి మనుషులు భూమి మీద ఉన్న ఏ సముద్రంలో లేరు. ఈరోజు మనం ముఖ్యంగా భారతదేశంలో కనుక చూసినట్లయితే సగం జంతువు సగం మనిషి రూపాలు మనం చూస్తూ ఉంటాం. వాటి గురించి ఇక పేర్లు నేను ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. కిందంతా మగ మనిషిగా ఉంటారు, ఇక్కడి నుంచినేమో ఏనుగుతల ఉంటుంది. కిందంతా చూస్తే మనిషిలాగా ఉంటారు, ఇక్కడ మూతి చూస్తేనేమో కోతిలాగా ఉంటుంది, వెనక చూస్తే కూడా తోక ఉంటుంది. అలా కిందంతా ఒక రూపం ఉంటుంది, మనిషి రూపము, కానీ ఎక్కడో ఆడ రూపమో మగ రూపమో మనిషి రూపమో ఉంటుంది. ఇదంతా మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. అలాంటివి బొమ్మల్లోనే మనం చూడగలుగుతాం కానీ వాస్తవంగా అటువంటి జీవిని భూమి మీద మీరు ఎక్కడా చూడటానికి లేదు. దేవుడు అటువంటి జీవులను చేయలేదు. కాబట్టి వాటికి దేవుని యొక్క స్వరూపం ఉంది, ఆ దైవ స్వభావం ఉంది అని మీరు మోసపోవద్దు అని అంటున్నాడు. కాబట్టి దేవుడు అనేటువంటి స్వభావం ఒకటే ఉంది, ఈ స్వభావం వీటి వేటికి లేదు అని ఇజ్రాయేలీలకు నేర్పిస్తే ఆ దేవుని స్వభావం ఒకటే ఉంది అని చెప్పిన దేవుడే బైబిల్లో ఆ దేవుడు అనే స్వభావం తండ్రికి ఉంది, కుమారునికి ఉంది, పరిశుద్ధాత్మకు ఉంది. ఈ ముగ్గురికి ఉంది. ఈ ముగ్గురికి తప్ప వేరెవరికి కూడా లేదు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు.
ఇందులో మన వాళ్ళకి ఈ విషయం అర్థం కాక దేవుడు ఒక్కడే అంటే తండ్రి దేవుడు, క్రీస్తు కాదు, పరిశుద్ధాత్మ కాదు. ఇంకా కొంతమంది ఏంటంటే క్రీస్తు దైవత్వం బైబిల్లో బాహాటంగా అర్థమవుతుంది కాబట్టి క్రీస్తు దేవుడు కాదు అనలేక క్రీస్తు దేవుడే కానీ, మరి దేవుడే కానీ అంటే అప్పుడు ఇద్దరు అవలా అంటారు. ఇద్దరు అవ్వలేదు. ఎందుకంటే మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. క్రైస్తవులకైతే తండ్రి దేవుడు, క్రీస్తు దేవుడే కానీ మనకు దేవుడు కాదు కాబట్టి దేవుడు ఒక్కడే అని ఆ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు. ఆ ఈక్వేషన్ మనం అనుకున్న విధంగా మన తెలివితేటలతో సరిపెట్టవలసినటువంటి అవసరం లేదు. అది ఆల్రెడీ సరిగానే ఉంది బైబిల్లో. దేవుడు ఒక్కడే అనేటువంటిది ఆ స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక్కడే, ఆ స్వభావం ముగ్గురు వ్యక్తులకు ఉంది. ఇది చాలా సింపుల్గా ఉన్నటువంటి దాన్ని ఎప్పుడు మనుషులే థియాలజీని కాంప్లికేటెడ్ చేస్తూ ఉంటారు. థియాలజీ అనేటువంటి దానంతటిది కాంప్లికేటెడ్ కాదు. మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని కాంప్లికేటెడ్ చేస్తూ ఉంటారు. దేవుడు అనే విషయం కూడా చాలా చక్కగానే అర్థమవుతుంది. దేవుడు అనే ఒక స్వభావం ఉంది. ఆ ఒక స్వభావం ముగ్గురు వ్యక్తులకు ఉంది, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. బైబిల్ చాలా క్లియర్గా చెప్తూ ఉంటే దీన్ని వీళ్ళు కాంప్లికేటెడ్ చేస్తూ ఉంటారు. అంతేగాని భూమి మీద ఉన్న మరే విగ్రహానికి, మరే జంతువుకి, మరే పురుగుకి, మరే పక్షికి, వేటికి కూడా దైవ స్వభావం అనేటువంటిది లేదు. ఇంకా చెప్పాలంటే మరే మనిషికి కూడా దైవ స్వభావం లేదు. మనిషికి దైవ స్వభావం లేదంటే మరి యేసుకి ఎలా ఉంది అని అంటారు కొందరు. బాగా తెలివితేటలు ఇక్కడ రీజనింగ్ పవర్, లాజిక్ బాగానే పనిచేస్తుంది. నిజమే, మనిషికి దైవ స్వభావం లేదంటే యేసుకి ఎట్లా ఉంది అంటే ఆయనకు మాత్రమే మినహాయింపు ఉంది. ఆయనకు మాత్రమే. ఎందుకంటే ఆయన పరలోకములో ఉన్నటువంటి ఆయన మాత్రమే మానవ శరీరాన్ని దాల్చి భూమి మీద జన్మించాడు. భూమి మీద మానవుడిగా జన్మించాడు కానీ ఆయన పూర్తిగా మానవుడు కాదు. పూర్తిగా మానవుడు కాదంటే 100% కాదు, లోపం ఉందని చెప్పడం లేదు. పూర్తిగా మానవుడు కాదంటే మానవుడు మాత్రమే కాదు. యేసు 100% భూమి మీద జీవించినప్పుడు దేవుడు 100% ఆయన మానవుడై ఉన్నాడు. 200% అవుతుందిగా అంటే ఒకవేళ మ్యాథమెటికల్గా అది కుదరకపోయినా కానీ క్రీస్తు ప్రభు విషయంలో మాత్రము 100% దేవుడు, 100% ఆయన మానవుడై ఉన్నాడు. కాబట్టి మనం గమనించేటప్పుడు దేవుడు అనేటువంటి ఆ పదాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదికాండం 1:1 దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను. ఆ దేవుడు అనే పదం ఏ ఒక వ్యక్తికో మనం ఆపాదించినట్లయితే బైబిల్ మిగిలినటువంటి విషయాలన్నీ కూడా మనకు అర్థం కావు. ద్వితీయోపదేశకాండం 6:4 కూడా దేవుడు ఒక్కడే అన్నటువంటి దగ్గర ఒకే వ్యక్తి ఉన్నాడు అని కనుక అనుకున్నట్లయితే మిగిలినవి అర్థం కావు. మరి ఎట్లా ఒకే వ్యక్తి కాదా అంటే లేదు, అది ఒక స్వభావాన్ని గురించి చెప్పాడు. దేవుడు అనే పదం బైబిల్లో కనుక మనం గమనించినట్లయితే వ్యక్తికి ఉపయోగించాడు, స్వభావానికి ఉపయోగించాడు. యెషయా గ్రంథం 40:28 మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 40:28 మనం చూసినప్పుడు, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడైనటువంటి దేవుడు అని చెప్పేసి అంటున్నాడు. అంటే దేవుని యొక్క స్వభావం ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన నిత్యుడైనటువంటి దేవుడు అని అంటున్నాడు. ఆయన సొమ్మసిల్లుడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అని అంటున్నాడు. ఇక్కడ ఆ దేవుని యొక్క స్వభావాన్ని చెప్తూ ఆ దేవునికి ఉన్నటువంటి గుణాలను వివరిస్తూ ఉన్నాడు. చూడండి, యెహోవా నిత్యుడైనటువంటి దేవుడు అంటే ఆయన నిత్యుడు. అంతేకాదు ఆయన చెప్తున్నాడు ఆయన సొమ్మసిల్లుడు అంటే ఆయనకు అలుపు అనేటువంటిది ఉండదు. ఆయన బలాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఆమ్నిపోటెంట్ అంటే సర్వశక్తి కలిగినటువంటి ఆయన. అంతేకాదు చెప్తున్నాడు ఆయన జ్ఞానాన్ని శోధించటం అసాధ్యమైనటువంటి విషయం. అంటే దేవుడు అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఆ స్వభావాన్ని గురించి చెప్తూ ఆ స్వభావం ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆ గుణాలను అక్కడ చాలా క్లియర్గా వివరిస్తూ ఉన్నాడు. అంతేకాదు మనం గమనించేటప్పుడు బైబిల్లో అనేక విషయాలను మనం చూసేటప్పుడు దేవుడు ఎట్లా ఉంటాడనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఇక యోహాను 4:24 అయితే చాలా స్ట్రైట్గా చెప్తూ ఉన్నాడు, దేవుడు ఆత్మ గనుక. అంటే దేవుడు ఎట్లా ఉన్నాడు అనేటువంటి ఆ విషయాన్ని చెప్తున్నాడు. మనం అనుకునే విధంగా దేవుడు అంటే ఒక భౌతికమైనటువంటి శరీరాన్ని ఎన్నటికీ కూడా మనం ఇవ్వకూడదు, ఇవ్వలేము. ఎందుకంటే దేవుడు ఆత్మ. అంతేకాదు ఇప్పుడు మనం చూసిన యెషయా గ్రంథం 40:28 ఆ దేవునికి ఉన్నటువంటి ఆ గుణాలను తెలియజేస్తూ ఉన్నాడు.
కాబట్టి దేవుడు ఎలా ఉంటాడో బైబిల్ చాలా క్లియర్గా మనకు నేర్పిస్తూ ఉంది. దేవుడు ఆత్మగా ఉంటాడు, ఆయనకున్నటువంటి గుణాలు ఏమిటో చెప్తూ ఉంది. దేవుడు నిత్యుడై ఉంటాడు, దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడై ఉంటాడు, సర్వజ్ఞానం కలిగినటువంటి వాడై ఉంటాడు, దేవుడు అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడై ఉంటాడు. ఇప్పుడు వీటిని కనుక మీరు తీసుకొని బైబిల్లో ఇప్పుడు తండ్రి దేవుడు అన్నాడు, తండ్రికి గుణాలు ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. క్రీస్తుకి గుణాలు ఉన్నాయా అంటే అవును ఉన్నాయి. పరిశుద్ధాత్మకి గుణాలు ఉన్నాయా అంటే అవును ఉన్నాయి. ఈ గుణాలను మీరు తీసుకొని ఇవే గుణాలు మీకు పాత నిబంధనలో ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి కదా, బయలుకి గుణాలు ఉన్నాయంటే లేవు. మీరు ఏలియాకి అక్కడ ఉన్న బయలు ప్రవక్తలకు ఒక సవాలు విసిరినప్పుడు వాళ్ళ మధ్య ఒక ఛాలెంజ్ అనేటువంటిది జరిగినప్పుడు బయలు ప్రవక్తలందరూ కూడా బయలుని పిలుస్తున్నారు, బయలారా 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 అని. వచ్చిందా బయలు? రాలేదు. ఏలియా అంటున్నాడు, ఎక్కడైనా నిద్రపోతున్నాడేమో, అలసిపోయి ప్రయాణంలో కానీ ఉన్నాడేమో, మీరేమన్నా లేపాల్సి ఉందేమో, కొంచెం గట్టిగా లేపండి, నిద్రలో ఉండుంటాడు కదా అని అంటూ ఉన్నాడు. అంటే ఇదంతా కూడా సటైర్ అనమాట, హీబ్రూ సటైర్. తెలుగులో అర్థమైందో అర్థం కాలేదో కానీ ఇది సటైర్. అది కొంతమందికి సటైర్ వేస్తే కూడా అర్థం కాదు, తిట్టారో పొగిడారో అర్థం కాదు. తిట్టారు అనుకోండి భలే పొగుడుతున్నారు వీళ్ళు అనుకుంటారు, పొగిడారు అనుకోండి ఏంటి అలా తిడుతున్నావు అని అంటూ ఉంటారు. కొంతమందికి తిట్టారో పొగిడారో అర్థం కాదు. ఇది హీబ్రూ సటైర్. ఇది మీ దేవుడు ఒకవేళ నిద్రపోతున్నాడేమో లేపండి అంటే దేవుడు నిద్రపోతాడా? అంటే దేవునికి అలసట ఉంటుందా? దేవునికి బలహీనత ఉంటుందా? మీ దేవుడు ఒకవేళ ప్రయాణంలో ఉన్నాడేమో, ప్రయాణంలో ఉండేటువంటి దేవుడు అంటే అన్ని చోట్ల ఉంటాడు కదా. ఆయన ఏది మనకిలాగా మనిషిలాగా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ట్రావెల్ చేయటం ఏంటి? అదే ట్రావెల్ చేసామనుకోండి, ఇప్పుడు మనం విజయవాడ సింగనగర్లో ఉన్నాం, మీరు హైదరాబాద్లో ఉన్నారా అని ఎవరన్నా ఫోన్ చేశారనుకోండి, అవును ఉన్నాను. అమెరికాలో ఉన్నారంటే అవును ఉన్నానని చెప్పగలమా? అట్లెట్లా ఉంటాం? మనం ఒక చోట ఉన్నామంటే మరొక చోట ఉండలేం. కానీ దేవుడు అలాగే కాదు, ఆయన అన్ని చోట్ల ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు అనేటువంటి ఆ మాటను బైబిల్ చాలా క్లియర్గా మనకు నేర్పిస్తూ ఉంది. మనం నేర్చుకోలేకపోతున్నాం. అది మనలో ఉంది లోపం అనేటువంటిది. దేవుడు అనేటువంటి ఆ పదం ఎట్లా ఉపయోగించాడు? అది ఒక స్వభావాన్ని తెలియజేయడానికి ఉపయోగించాడు. ఆ దేవుడు అనేటువంటి ఒక వ్యక్తిని తెలియజేయటానికి కూడా ఉపయోగించాడు. ఆ ఒక వ్యక్తి అంటే దేవుడు అనేటువంటి ఆ స్వభావం ముగ్గురు వ్యక్తులకు ఉంది, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. కాబట్టి వ్యక్తులను తెలియజేయటానికి కూడా ఉపయోగించాడు. అంతేకాదు దేవుడు అంటే శరీరము ఉండదు, ఆత్మ అనేటువంటి విషయాన్ని కూడా నేర్పించాడు. దేవునికి ఉండేటువంటి గుణగణాలను కూడా బైబిల్ చాలా స్పష్టంగా నేర్పించడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడైతే మనం నేర్చుకోలేకపోతామో, దేవుడు అంటే ఒక ప్రతిమను పెడతాం, ఇదే దేవుడు అని అంటాం. జీవం లేనటువంటి ఒక బొమ్మను పెడతాం, ఇదే దేవుడు అని అంటాం. లేకపోతే ఇందాక మనం చూసినట్లుగా నిత్యత్వం లేనటువంటి, అనిత్యమైనటువంటి, క్షయమైన, నశించిపోయేటువంటి మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, పురుగు కావచ్చు, దేన్నైనా పెట్టి దేవుడు అని మనం అంటూ ఉంటాం. ఎందుకంటే దేవుని గురించి నేర్చుకోలేదు కాబట్టి. ఈరోజు మనం చుట్టూ ఉన్నటువంటి మన దేశంలో కనుక చూసినట్లయితే దేవుడు అనేటువంటిది నేర్చుకున్నటువంటి ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు, మెజారిటీ. క్రైస్తవ్యంలోకి వస్తే ఇక్కడ కూడా దురదృష్టం ఏంటంటే దేవుడు అనేటువంటి దాన్ని నేర్చుకోలేకపోతూ ఉన్నారు. ఇజ్రాయేలీలకు ఇజ్రాయేలీలో పుట్టినటువంటి పిల్లలకు మొట్టమొదట నేర్పించేటువంటి విషయం ఏమిటో తెలుసా? మీరు స్కూల్కి వెళ్ళారనుకోండి, మొట్టమొదట అక్షరం ఏం దిద్దిస్తారు? బండిరా దిద్దేస్తారు, అంతేనా? పోనీ ఇంగ్లీష్లో అనుకోండి, మొట్టమొదట ఏ నేర్పిస్తారా? జెడ్ నేర్పిస్తారా? అదేంటి మా అబ్బాయికి ఇటు నుంచి ఇటు రండి, మీరు జెడ్ నుంచి వెనక్కి నేర్పించండి అంటే అలా ఎక్కడైనా నేర్పుతారా? మొట్టమొదట నేర్పేటువంటి విషయం ఏ దగ్గర మొదలు పెడతారు? మనకు తెలుగులో ఆ దగ్గర మొదలు పెడతాం. దేవుని గురించి నేర్పించాలంటే మొట్టమొదట ఏ విషయం నేర్పుతారు? ఇజ్రాయెల్లో పుట్టినటువంటి పిల్లలకు దేవుని గురించి మొట్టమొదట నేర్పేటువంటి విషయం ఏమిటంటే, ఇందాక మనం చదివిన ద్వితీయోపదేశకాండం 6:4, దాన్ని హీబ్రూలో షమా అని అంటూ ఉంటారు. ఓ ఇజ్రాయేలు విను అని ఉంది కదా, ఈ విను అనేటువంటి మాట హీబ్రూలో మొదట వస్తుంది. దాన్ని హీబ్రూలో షమా అంటారు. షమా అంటే విను అని అర్థం అన్నమాట. ఇజ్రాయేలీలకు మొట్టమొదట ఒక బిడ్డకు మొట్టమొదట నేర్పించేటువంటి విషయం ఏమిటంటే, మన దేవుడు ఒకే దేవుడు, మనకు ఒకే దేవుడు ఉన్నాడు అంటే ఆ దైవ స్వభావం దగ్గర నేర్పించడం ప్రారంభిస్తారు. ఈరోజు క్రైస్తవ్యం అనేటువంటిది కూడా దేవుడు అనే పదం దగ్గర నుంచి కనుక మొదలు పెడితే చాలా బాగుండేది. దేవుడు అనేటువంటి పదం తెలియనటువంటి వాళ్ళే దేవుని గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు తెలియజేస్తూ, మీరు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా ఇప్పుడు క్రీస్తు సంఘం యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, క్రీస్తు సంఘంలో ఇప్పుడు మేజర్గా 2 గుంపులు ఉన్నాయి. అది క్రీస్తును అంగీకరించే ఒక గుంపు, క్రీస్తును అంగీకరించినటువంటి ఒక గుంపు. నిన్న కూడా ఒకరు ఫోన్ చేసి మాట్లాడుతూ, మరి యేసుక్రీస్తును అంగీకరించకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని.
వాళ్ళ పరిస్థితి ఏంటని మీరు నేను చెప్పటం ఎందుకు? బైబిల్ చాలా క్లియర్గా చెప్పాడు కదా. కీర్తనల గ్రంథం 2వ కీర్తనలో కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని లేని యెడల ఆయన కోపం మండుకొనును అని అంటున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువును అంగీకరించకపోతే వాళ్ళందరూ కూడా నశించిపోతారు. బైబిల్లో కూడా క్రొత్త నిబంధన అంతా కూడా చెప్పేది ఏమిటి అంటే క్రీస్తును తెలుసుకోవటం, క్రీస్తును అంగీకరించటం, క్రీస్తుకు విధేయతను చూపించటం. అది గనక చూపించకపోతే వారు నశించిపోతారు. ఈవెన్ బ్యాప్టిజం పొందేటప్పుడు కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్టిజం ఇచ్చచ్చు. నేను తండ్రి నామంలోనే పొందుతానంటే కాదు, తండ్రి అధికారము, కుమారుని అధికారము, పరిశుద్ధాత్మ అధికారాన్ని అంగీకరిస్తేనే నువ్వు లోపలికి ఎంట్రన్స్ అనమాట. అంటే గుమ్మం లోపల నుంచి లోపలికి వచ్చేటప్పుడే నేను కుమారుని అంగీకరించినట్టే గెట్ అవుట్, అంతే. నీకు లోపలికి అసలు ఎంట్రీనే లేదు. కాబట్టి నువ్వు క్రైస్తవ్యం లోపలికి రావాలంటేనే నువ్వు తండ్రిని అంగీకరించాలి, కుమారుని అంగీకరించాలి, పరిశుద్ధాత్మను అంగీకరించాలి. అసలు నువ్వు అంగీకరించినోడు లోపలికి ఎలా వచ్చావంటే రానిచ్చారు అంటున్నాడు. నిన్నెవరూ రానిచ్చలేదు, రానిచ్చారు అనే భ్రమలో నువ్వు ఉన్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పులో అర్థమవుతుంది అసలు నువ్వు లోపలికే రాలేదు కదా అని ఆ రోజు చెప్తారు. చెప్పినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తుని కనుక మనం అంగీకరించకపోతే క్రైస్తవ్యము లోపలికి అసలు ప్రవేశమే లేదు. ఎందుకంటే మనం నెట్టుకొని రావటానికి మన బలం అనేటువంటిది సరిపోదు. ఈరోజు కొన్ని సందర్భాల్లో ఎలా ఉందంటే మనుషులు మీరెవరు రానిచ్చడానికి అంటారు, అక్కడ దేవుణ్ణి అంటానికి కుదరదు. నువ్వెవరు రానిచ్చటానికని, నేను వస్తానంటానికి కుదరదు. కాబట్టి క్రైస్తవ్యము యొక్క ప్రవేశమే మనము తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని అంగీకరించటం మీద ఆధారపడి ఉంటుంది. బైబిల్లో మనం గమనించినప్పుడు దేవుడు అనేటువంటి మాట ఒక స్వభావాన్ని సూచించడానికి ఎట్లయితే ఉపయోగించబడిందో వ్యక్తిని సూచించడానికి కూడా దేవుడు అనేటువంటి పదం ఉపయోగించాడు. ఉదాహరణకు మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనమో, ఇది ఎక్కువగా కొందరు చూపించేటువంటి వచనం అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ అంటూ ఉంటాడు, ఆకాశం మందైనా భూమి మీదనైనా దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఇక్కడ దేవుడు అనేటువంటి మాటను తండ్రిని సూచించడానికి ఉపయోగించాడు. అంటే ఒక వ్యక్తిని సూచించడానికి ఉపయోగించాడు, స్వభావాన్ని సూచించడానికి కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఒకసారి ఒక వ్యక్తి ఈ వచనాన్ని చూపించి, ఇక్కడ ఇంత క్లియర్గా ఉంటే కూడా మీకు అర్థం కాకపోతే మేమేం చేయగలమని అన్నాడు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఇంత క్లియర్గా ఉంటే మీకు అర్థం కాకపోతే మేమేం చేయగలుగుతాం? దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని అంటున్నాడు. అవును, దాన్ని కాదని మేమెందుకు అన్నాం? దేవుడు ఒక్కడే అని ఒప్పుకుంటున్నాం, తండ్రి అని ఒప్పుకుంటున్నాం. ఇది ఒప్పుకున్నటువంటి మేమే. నువ్వు కొరింథీ పత్రిక ఒకటే ఒప్పుకుంటున్నావే, మేము కొరింథీ పత్రిక ఒప్పుకున్నాము, యోహాను 1:1-3 కూడా ఒప్పుకున్నాం. యోహాను 1:1-3 ఏమంటున్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడైనటువంటి వాక్యము దేవుని దగ్గర ఉన్నాడు. అక్కడ దేవుడు అంటే నీకు ఇద్దరు మనుషులు కనబడతారు. వాక్యము దేవుడై ఉండెను, క్రీస్తు దేవుడిగా ఉన్నాడు. వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుడైనటువంటి వాక్యం, దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు దేవుని దగ్గర ఉన్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి అక్కడ నీకు చాలా క్లియర్గా కనబడతారు. కాబట్టి నువ్వు ఒకవేళ కొరింథీ పత్రిక నువ్వు అంగీకరించి 8:6, యోహాను అంగీకరించవేమో. నేను కొరింథీ పత్రిక అంగీకరిస్తాం, యోహాను అంగీకరిస్తాం, బైబిల్లో ఉన్న ప్రతిదాన్ని అంగీకరిస్తాం. బైబిల్ చెప్తే అంగీకరించాల్సిందే. అంతేగాని ఒకదాన్ని అంగీకరించడానికి మరొకదాన్ని మనం నెట్టివేయకూడదు. వీళ్ళు ప్రధానంగా చేసేటువంటి పని ఏమిటి అంటే ఒకదాన్ని అంగీకరించడానికి మరొకదాన్ని నెట్టేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ వచనాలన్నీ కూడా దగ్గర పెట్టుకొని కనుక నువ్వు చూసినట్లయితే నీకేం అర్థమవుతుంది? ఒకవేళ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మీకేం అర్థమైంది? అసలు 8వ అధ్యాయం ఎవరిని గురించి రాస్తూ ఉన్నాడు? ఎవరు దేవుడు, ఎవరు దేవుడు కాదు అనేటువంటిది పౌలు గారు చెప్పాలనుకుంటున్నాడు. మీరు 8వ అధ్యాయం 1వ వచనానికి వెళ్ళిపోండి. అసలు దేని గురించి మొదలు పెడుతున్నాడు? విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయము. మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము, జ్ఞానం ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును అని అంటున్నాడు. ఒకడు తనకేమైనా తెలియను అనుకుంటే తను తెలుసుకునవలసినట్టు ఇంకా ఏమీ కూడా తెలుసుకోలేడు. నాకు అంతా తెలుసు అనుకుంటే ఇంకేం తెలుసుకోలేడు. ఉదాహరణకి ఏదైనా ఒక పాఠం చెప్తున్నారు, నాకు అంతా తెలుసు అని కూర్చున్నారు, ఇంక మీరేం వినరు. అదే నాకేం తెలియదు అని కూర్చున్నారు అనుకోండి, వింటారు. ప్రసంగం చేసేటప్పుడు కూడా కొరింథీ పత్రిక 8 నాకు తెలుసులే 8వ అధ్యాయం అని కూర్చున్నారు అనుకోండి, ఇంక మనమేం వినలేం. మనమేం వినకపోతే మనమేం నేర్చుకోం. మీరు ఎంత తెలిసినటువంటి వాక్యమైనా ఎవ్వరు చెప్పేటప్పుడైనా సరే
మనం ఒక్కోసారి అనుకుంటాం వీళ్ళకి మనకంటే పెద్దగా తెలియదు, నిన్న కాక మొన్న వచ్చారు మన పిల్లలని అనుకుంటాం. వాళ్ళు చెప్తే కూడా మనకు తెలియనటువంటి విషయాలు అట్లీస్ట్ మీరు ఏ ప్రసంగమైనా వినండి, మనకు తెలియని విషయాలు అట్లీస్ట్ ఒకటైనా వస్తుంది, వాటికంటే ఎక్కువ కూడా వస్తాయి. కాబట్టి మనం నాకు తెలుసు అనేటువంటి ఒక భ్రమలో కూర్చోకూడదు. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది నాకంతా తెలుసు అని. ఒకవేళ అట్లా గనక ఉంటే ఒకడు తనకేమైనా తెలియని అనుకుంటే తను తెలుసుకొనవలసిన ఇంకేమీ తెలుసుకున్నవాడు కాదు, ఇంకేం తెలుసుకోలేడు. నాకు తెలియదు అని కనుక కూర్చుంటే చక్కగా వింటూ ఉంటే మనకు తెలియని విషయాలు కొన్ని నేర్చుకుంటూ ఉంటాం, అన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎవరు చెప్పినా వింటూ ఉన్నవారు అనుకోండి, మనం చక్కగా విషయాలన్నీ కూడా నేర్చుకుంటాం. నాకంతా తెలుసు అని కూర్చున్నావు అనుకోండి, ఇంక నువ్వేం తెలుసుకోలేవు. ఇంకా అక్కడ ఏమవుతుందంటే ఫుల్ స్టాప్ పడిపోతుంది. నాకు తెలుసు, ఇంక నేను ఎవడు చెప్పినా వినను అంటే ఇక నీ జ్ఞానానికి ఒక ఫుల్ స్టాప్. ఇక నువ్వు ఎవరి దగ్గర ఏమి నేర్చుకోలేవు. అదే నువ్వు ఎవరు చెప్పినా కానీ వినేటువంటి స్వభావం కనుక ఉన్నట్లయితే నువ్వు నేర్చుకోగలుగుతావు. వినాలి అంటే ముందు నాకు తెలుసు అనే భ్రమలోంచి బయటికి రావాలి. ఇక్కడ కూడా అపోస్తులైనటువంటి పౌలు ఈ కొరింథీలకు ఉన్న జబ్బు కూడా ఇదే, మాకంతా తెలుసు అని అనుకుంటారు. జ్ఞానం ఎక్కువ కదా వీళ్ళకి, అందుకనే చెప్తున్నాడు జ్ఞానం ఉప్పొంగ చేయను. ఈరోజు యేసుక్రీస్తుని గురించి మాట్లాడే వీళ్ళకి కూడా జ్ఞానం ఎక్కువ, చెప్తే వినరు, మాకంతా తెలుసు అని అనుకుంటారు. మేము అంటూ ఉంటాం, పోనీ మాకు నేర్పించండి, మీకు అంతా తెలుసు కదా, మాకు నేర్పించండి, మాకు తెలియదు. యేసుక్రీస్తు దేవుడు కాదు అనేటువంటి ఒక్క వచనం ఎక్కడైనా చూపించండి. ఆయన దేవుడు అని చాలా వచనాలు చూపిస్తాం, ఆయన దేవుడు కాదు అనే ఒక్క వచనం చూపించండి అని అడిగాను ఒకసారి మాట్లాడుతుంటే. ఇదంతా కాదు, మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుడు కాదనే ఒక్క వచనం చూపించండి. వాళ్ళు చూపించే వచనాలన్నీ కూడా ఏంటో తెలుసా? తండ్రి దేవుడు, తండ్రి దేవుడు, తండ్రి దేవుడు, తండ్రి దేవుడు. ఎవడు కాదన్నాడు? ఇప్పుడు మేము తండ్రి దేవుడు కాదంటే నువ్వు ఆ వచనాలని చూపించాలి. ఇప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటో తెలుసా? దేవుడు ఒక్కడే, ఇందాక రాసినటువంటి కొరింథీ పత్రికలో తండ్రిని గురించి మాట్లాడుతూ దేవుడు ఒక్కడే అని అంటూ ఉన్నాడు. ఆయన తండ్రి, సరే తండ్రి దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు కాదని చెప్పాడా? చెప్పలేదుగా. తండ్రిని ఆరాధించువారు యోహాను సువార్త 4:23 యథార్థంగా ఆరాధించే వాళ్ళు తండ్రిని ఆరాధించాలి. అవును, తండ్రిని ఆరాధించాలి. క్రీస్తు తనను వద్దని చెప్పాడు అక్కడ. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రి దేవుడు అయితే క్రీస్తు కాదు, తండ్రిని ఆరాధించాలంటే క్రీస్తుని ఆరాధించకూడదు. ఇలాగ వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అక్కడ లేని విషయం తండ్రి దేవుడు అని చెప్పాడు, రెండోది నువ్వు కలిపావు, క్రీస్తు దేవుడు కాదని. అదే యోహాను 1:1-3 కనుక చూసినట్లయితే యేసు దేవుడు, నువ్వు కలిపింది మిస్ మ్యాచ్ అవుతుంది, కొట్టేస్తాయి. యథార్థంగా ఆరాధించే వాళ్ళు తండ్రిని ఆరాధించాలి, కానీ క్రీస్తుని కాదు అని చెప్పలేదు. ఎందుకంటే కృత నిబంధన అంతా క్రీస్తు ఆరాధించబడ్డాడు. నువ్వు చెప్పేది అబద్ధం అవుతుంది. నువ్వేం చేస్తున్నావు అంటే ఒక విషయాన్ని తీసుకొని లేని మరొక విషయాన్ని నువ్వు కలుపుతూ ఉన్నావు, నువ్వు యాడ్ చేస్తూ ఉన్నావు. తండ్రి దేవుడని చెప్పింది నిజమే, తండ్రిని ఆరాధించమని చెప్పింది నిజమే, తండ్రి దేవుడు అయితే క్రీస్తు అవ్వడు కదా అనేటువంటి నీ యొక్క ఆలోచన పూర్తిగా తప్పు. క్రీస్తు కూడా దేవుడు అని బైబిల్ బాహాటంగా చెప్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే 8వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 1వ వచనంలో విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము, అంటే విగ్రహాల విషయాన్ని 8వ అధ్యాయంలో చర్చిస్తూ ఉన్నాడు పౌలు గారు. చర్చిస్తూ ఆయన ఏమంటున్నాడంటే 4వ వచనము, కాబట్టి విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయము తినుట లోకమందు విగ్రహము వట్టిదని, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుతాం. ఈ 4వ వచనము ఫౌండేషన్ అన్నమాట దీనికి. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే నిజమైనటువంటి దేవుడు, ట్రూ గాడ్ అండ్ ఫాల్స్ గాడ్, నిజమైన దేవుడు, అబద్ధ దేవుడు లేదా దేవతలు. అంతేగాని తండ్రికి కుమారుడికి మధ్య కాదు ఇది. ఈ విగ్రహాలన్నీ కూడా దేవుడు కాదు, నిజమైనటువంటి దేవుడు ఈయన అనేటువంటి విషయాన్ని చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి లోకమందు విగ్రహము వట్టిదని, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుతాం. కాబట్టి నువ్వు బయలును పెట్టి, మోలేకును పెట్టి, అష్టారోతును పెట్టి, వగైరా ఇంకా ఎన్నో పెట్టి వాటికి దైవత్వం ఉంది అని కనుక నువ్వు అనుకున్నట్లయితే అది అబద్ధం. ఒకడే దేవుడు ఉన్నాడు తప్ప వేరొకటి లేదు. అంటే దేవుడు అనేటువంటి స్వభావం ఒకటే ఉంది, వేటికి కూడా లేదు అనే విషయం చెప్తున్నాడు. 5వ వచనం, దేవతలు అనబడినవారు, ప్రభువులు అనబడినవారు అనేకులు ఉన్నారు, ఆకాశం మందైనా భూమి మీదనైనా దేవతలు అనబడినే ఉన్నను. 6వ వచనము, దేవతలు అనబడినే ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుంచి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తం కలిగెను అని చెప్పేసి అంటూ ఉన్నాడు.
ఈ విషయాలను మనం గమనించినప్పుడు ఇక్కడ వాస్తవంగా మీరు గమనించినట్లయితే ప్రభువు అనేటువంటి విషయం కూడా దేవునికి వర్తిస్తుంది. పాత నిబంధన మీరు గమనించినట్లయితే తండ్రిని ప్రభు అన్నాడు, అంతేకాదు క్రీస్తుని ప్రభు అన్నాడు. ప్రభు అనేటువంటిది ఇద్దరికి వర్తిస్తుంది, దేవుడు అనేటువంటి మాట కూడా ఇద్దరికి వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరిని గురించి మాట్లాడాడు. ఈ వచనంలో ఒకవేళ తండ్రి అనేటువంటిది మనకు కనబడవచ్చు, కానీ మిగిలిన వచనాలన్నీ కూడా మనం చదివేటప్పుడు యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ తండ్రి ఒక్కడే దేవుడు, నేను క్రీస్తుని అంగీకరించనంటే మిగిలిన వచనాలన్నీ కూడా మనకు వ్యతిరేకంగా మారుతూ ఉంటాయి. కాబట్టి మనం గమనించేది ఏమిటంటే దేవుడు ఒక్కడే అనేటువంటి ఆ మాటను మనం గమనించినప్పుడు దేవుడు అనే పదము స్వభావాన్ని చూపించడానికి ఉపయోగించాడు, దేవుడు అనే పదము వ్యక్తిని సూచించడానికి కూడా ఉపయోగించాడు, ఇక్కడ తండ్రిని సూచించడానికి ఉపయోగించాడు. యోహాను సువార్త 1:1-3 వచనాలు మనం గమనించినప్పుడు దేవుడు అనే పదము ఆది యందు వాక్యముడెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ దేవుడు అనే పదము క్రీస్తును సూచించడానికి ఉపయోగిస్తున్నాడు, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ స్వభావాన్ని కాదు, వ్యక్తిని సూచిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 20:28 వచనము, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఇక్కడ దేవుడు అనేటువంటి ఆ పదము వ్యక్తిని సూచిస్తున్నాడు. ఏ వ్యక్తి అంటే రక్తం ఇచ్చినటువంటి వ్యక్తి. ఎవరా రక్తం ఇచ్చిందంటే క్రీస్తు. అంటే బైబిల్ మనం గమనించేటప్పుడు దేవుడు అనేటువంటి పదము స్వభావాన్ని సూచించడానికి ఉపయోగించాడు, దేవుడు అనే పదము వ్యక్తిని సూచించడానికి ఉపయోగించాడు. వ్యక్తిని సూచించడానికి ఉపయోగించినప్పుడు దేవుడు అనే పదము ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ఉపయోగించాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు వ్యక్తులకు తప్ప వేరెవరికి కూడా ఉపయోగించలేదు. ఉదాహరణకి మీరు కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 వచనంలో కూడా మనం గమనించేటప్పుడు దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు వసించను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అక్కడ దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు వసించను అన్నప్పుడు ఆ దైవత్వం అనేటువంటిది క్రీస్తు ప్రభువుకి ఉంది అని తెలియజేస్తున్నాడు. ఆ స్వభావం అనేటువంటిది క్రీస్తుకు ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి మనం బైబిల్ని గమనించేటప్పుడు క్రీస్తుకు ఆ దైవత్వం అనే స్వభావం ఉంది, క్రీస్తు అనేటువంటి ఆ వ్యక్తి ఆయన దేవుడై ఉన్నాడు అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇక మనకు తెలుసు అపోస్తుల కార్యాలు 5:3-4 వచనాలు మనం గమనించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడని ఎక్కడ ఉంది స్ట్రైట్గా బైబిల్లో అడుగుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడని ఎక్కడ ఉంది అంటే బైబిల్లో అపోస్తుల కార్యాలు 5:3-4 వచనాల్లో అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి విషయం ఉంది. వాస్తవంగా సత్యము ఎన్నిసార్లు చెప్పినా సత్యమే, ఒకసారి చెప్తే కూడా సత్యమే. సత్యం ఒకసారి చెప్తే కూడా సత్యమే. అంటే ఒకసారి ఒకరు అన్నారు, అంటే అపోస్తుల కార్యాలు 5:3-4 తప్ప పరిశుద్ధాత్మ దేవుడని ఎక్కువ సార్లు లేదు కదా అని అన్నాడు. అంటే ఏంటి, ఎక్కువ సార్లు లేదు కాబట్టి వదిలేద్దాం, దాన్ని అంగీకరించొద్దా? ఒక విషయాన్ని, సత్యాన్ని ఎన్నిసార్లు చెప్తే అంగీకరించాలి, ఎన్నిసార్లు చెప్తే అంగీకరించాలి? లోకంలో జనాలు తెలిసిన డైలాగ్ ఒకటి ఉంటుంది బాగా, నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని. అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి చెప్తే చాలు. సత్యం అనేటువంటిది ఒక్కసారి చెప్తే చాలు, అది సత్యమే. 2 రెళ్ళు 4 అని అన్నాం అనుకోండి, ఒకసారి చెప్తే చాలు, ఇక అది 2 రెళ్ళు 4. ఒకవేళ నువ్వు 2 రెళ్ళు 4 అన్నావు తప్పు కదా అని అంటారు, ఒక్కసారి చెప్పినా తప్పును తప్పనే అంటారు, అంతే కదా. ఒక్కసారి చెప్తే సత్యం సత్యం అవుతుంది. అంటే బైబిల్లో మిగిలిన అనేక విషయాల్లో కూడా స్ట్రైట్గా లేకపోయినా కానీ నిగూఢంగా ఉంది. పరిశుద్ధాత్మని గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి, అధ్యయనం చేసేటప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. కానీ అసలే అర్థం కానటువంటి వాళ్ళ మీద అదంతా పెట్టకూడదు, అదంతా హెవీ సిలబస్ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటిది బైబిల్లో ఎక్కడ ఉంది అంటే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా భూమిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. పెట్టినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించను? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎవరిని మోసం చేయాలనుకున్నాడు? పరిశుద్ధాత్మను మోసం చేయాలనుకున్నాడు. ఇది మనసులో పెట్టుకొని 4వ వచనము, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు. నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చాలనుకున్నావు, నువ్వు మనుష్యులతో కాదు, నువ్వు దేవునితోనే అబద్ధమాడావు. ఎవరు అక్కడ ఉన్న దేవుడు? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? కాంటెక్స్ట్ పై వచనంలో ఎవరిని గురించి మాట్లాడాడు? నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి ఎందుకు నీ హృదయము
ఇలాగ ప్రేరేపించబడింది అని అడిగాడు. నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేయాలనుకున్నావు. నన్ను పేతుని కాదు మోసం చేయాలనుకుంది, పరిశుద్ధాత్మను మోసం చేయాలనుకున్నావు. 4వ వచనంలో అంటున్నాడు, నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడావు. కాబట్టి అక్కడ ఏ వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడంటే పేతురు పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ తండ్రిని గురించి మాట్లాడలేదు, కాంటెక్స్ట్లో క్రీస్తుని గురించి మాట్లాడలేదు. ఒక వ్యక్తి అంటున్నాడు, పైనేమో పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి అన్నది పరిశుద్ధాత్మ, కిందేమో దేవునితో అబద్ధం ఆడావు అన్నటువంటిది తండ్రి. అంటే వాళ్ళ దృష్టిలో ఇక పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చగా ఉన్నట్టు, దేవుడు అంటే తండ్రి, తండ్రి అంటే దేవుడు, ఇక అంతే. కానీ నేను చెప్పాను, ఈ కాంటెక్స్ట్ కనుక చూసి ఎవరికైనా సరే ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి ఇచ్చి 3, 4, 1, 2, 3, 4 వచనాలు చదవమనండి. ఇక్కడ సందర్భం ఎవరిని గురించి నడుస్తూ ఉంది? ఎవరిని గురించి నడుస్తూ ఉందంటే సందర్భం అంతా కూడా పరిశుద్ధాత్మను గురించే ఉంది. 3, 4 వచనాలు. 3వ వచనంలో మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మను మోసపుచ్చటము అని అన్నాడు. 4వ వచనంలో నువ్వు దేవునితో అబద్ధం ఆడావు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇది స్పష్టంగా మనకేం అర్థమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు, ఆయనతోనే అబద్ధం ఆడాడు, ఆయన్నే మోసం చేయడానికి అననీయ ప్రయత్నం చేశాడు. ఆ విషయాన్ని అక్కడ పేతురు చెప్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి విషయము బైబిల్ చెప్పిందంటే అవును చెప్పింది. పోనీ ఇది అర్థం కాకపోతే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ప్రభు అయినటువంటి యేసు చెప్తూ ఉంటాడు, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చచ్చు. తండ్రి నామము, కుమారుని నామము, పరిశుద్ధాత్మ నామము. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ ఏమై ఉండాలి? తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఉదాహరణకి కలెక్టర్ల మీటింగ్ జరుగుతుంది, అందరూ కూడా లోపల కలెక్టర్లు కూర్చున్నారు అనుకోండి. అక్కడ అందరూ కలెక్టర్లు కూర్చున్నారు అనగానే వెంటనే మీకు ఏమర్థమవుతుంది? అక్కడ ఉన్న వాళ్ళందరూ అనేది అర్థమవుతుందా? మొన్న కూడా సౌత్ ఇండియాలకి సంబంధించి తమిళనాడు స్టాలిన్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ముఖ్యమంత్రులను ఆహ్వానించి కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు. అంటే ఖచ్చితంగా ఏదో ఒక రాష్ట్రానికి సీఎం అయ్యి ఉండాలి, అంతే కదా? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో అంటే అధికారం, ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క విషయంలో ఎవరికి అధికారం ఉంటుంది? ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎవరికి అధికారం ఉంటుంది? దేవునికి తప్ప ఎవరికి ఉండదు. ఓకే, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు. మరి పరిశుద్ధాత్మ వీళ్ళ సరసన చెప్పబడ్డాడు అంటే పరిశుద్ధాత్మ ఏమై ఉండాలి? తండ్రికి ఉన్న అధికారము, కుమారునికి ఉన్న అధికారము, పరిశుద్ధాత్మ కూడా ఉంది. అదే అధికారము, సమ అధికారం అంటే పరిశుద్ధాత్మ ఏమై ఉండాలి? సమానమైన వ్యక్తి అయి ఉండాలి. లేకపోతే ఆ సమ అధికారం అనేటువంటిది అతనికి రాదు. కాబట్టి బైబిల్ మనం చదివేటప్పుడు కొన్ని విషయాలు అంటే మనం ఆలోచన చేయటం లేదేమో కానీ ఆ విషయాలు అయితే చాలా స్పష్టంగానే తెలియజేశాడు. మీకు ఎక్కడైనా సరే బైబిల్లో మీరు గమనించండి, పరిశుద్ధాత్మను గురించి ఎప్పుడైనా సరే మాట్లాడవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు దేవునికి ఏ అధికారం అయితే ఉందో ఆ అధికారం ఆయనకు ఉన్నట్లుగా చెప్తున్నాడు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో అంటే అధికారములో పరిశుద్ధాత్మకు అధికారం ఉన్నట్లుగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు మనం గమనించేటప్పుడు దేవుడు ఎలాగ నిత్యుడో పరిశుద్ధాత్మ ఎలాగ నిత్యుడు, దేవునికి ఎలాగ సర్వజ్ఞానం ఉందో పరిశుద్ధాత్మకు ఉంది, సర్వశక్తి ఉందో పరిశుద్ధాత్మకు ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకి ఏమర్థమవుతున్నాయి అంటే ఆయనకున్నటువంటి గుణాలను బట్టి ఆయన దేవుడు అనేటువంటి విషయం మనం చెప్పగలుగుతాం. కాబట్టి బైబిల్ మనం గమనించినప్పుడు దేవుడు అనే పదము ఒక స్వభావాన్ని సూచించడానికి ఉపయోగించబడింది. దేవుడు అనేటువంటి పదము వ్యక్తిని సూచించడానికి ఉపయోగించబడింది. ఇక ఇంతకుముందు మనం చెప్పినట్లుగా దేవుడు అనేటువంటి పదం మనం కనుక చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో మనం గమనించినప్పుడు అది ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులను సూచించడానికి ఉపయోగించబడింది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులను సూచించడానికి కూడా అక్కడ ఉపయోగించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇందాక ఆల్రెడీ ప్రారంభంలో మనం చూసాం, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము. ఇక్కడ ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారంటే ఖచ్చితంగా చెప్పగలం, కనీసం ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నారు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఎవరు మాట్లాడారు ఈ మాట? దేవుడు. అంటే ఇక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము అన్నటువంటి ఆ డిస్కషన్లో ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నారు.
మరి అప్పుడు దేవుళ్ళు అని రాయాలి కదా అని అన్నాడు. లేదు, బైబిల్ ఎక్కడ కూడా మనం గమనించినప్పుడు దేవుళ్ళు అనే పదం మనం ఉపయోగించే పదం లేదు. దేవుడు 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 అంటే ఒక వ్యక్తిని గురించి మాట్లాడాల్సి వస్తే కూడా దేవుడు అనే చెప్తాడు. ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఉంటే కూడా దేవుళ్ళు ఉపయోగించరు, దేవుడు అనే ఉపయోగిస్తారు. ఒక ఆయన అన్నాడు, ఇక్కడ అసలు ప్రధానమైన కన్ఫ్యూజన్ అండి, ఆయన దేవుళ్ళు అంటే అసలు మాకు ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదని. అంటే నీకు కన్ఫ్యూజన్ ఉండదని చెప్పేసి నువ్వు చెప్పినట్టు ఆయన రాయడు. ఇదేం బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా కాదు. పలానా చోట ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉందంటే దాన్ని నెక్స్ట్ ప్రింటింగ్లో సరి చేయడానికి ఇప్పుడు నువ్వు చెప్పావని ఆయన ఏమి సరి చేసి పైనుంచి ఇంకో బైబిల్ వేయడు. ఆయన ఎలా చెప్పాడో అలా నువ్వు నేర్చుకోవాలి. నువ్వు చెప్పినట్లు ఆయన రాయడు, ఆయన రాసినట్లు నువ్వు నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి. ఈరోజు కొందరు ఏం చేస్తూ ఉంటారంటే దేవునికి సలహాలు ఇస్తూ ఉంటారు, ఇది ఇట్లా కాదుగా అట్లా రాస్తే బాగుండేది. కానీ ఒక విషయం, ఎప్పుడైనా ఎవరికైనా సలహాలు ఇచ్చేటప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకంటే జ్ఞానం ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడు సలహా ఇవ్వకూడదు. అంటే సలహా ఇవ్వకూడదు అంటే వాళ్ళకి తెలియని విషయాలు కూడా కొన్ని ఉంటాయి కదా, అంటే ఉంటాయి. అంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది, తాతలకి దగ్గులు నేర్పినట్టని. తాతకి తెలియని దగ్గేమీ లేదు మనం కొత్తగా నేర్పడానికి. దేవునికి మనం సలహా ఇవ్వటానికి దేవునికి తెలియని విషయం ఏమైనా ఉంటుందా? ఎప్పుడైనా సరే మనం సలహా ఇచ్చేటప్పుడు లేదా మనము ఆలోచన చేసి చూడాలి, ఇది వీళ్ళకి తెలియనటువంటి విషయం అని, నాకే తెలిసిన విషయం అని. నిజంగా దేవునికి ఇలా రాస్తే బాగుండేది కంటే ఎలా రాస్తే బాగుండేదో ఆయన అలాగనే రాస్తాడు. కాబట్టి దేవుడు అనేటువంటి విషయము దేవుళ్ళు కాదు. ఎప్పుడైనా సరే బైబిల్లో ఒక వ్యక్తిని సూచించడానికి దేవుడు అనే పదమే ఉపయోగించాడు. ఒకటి కంటే ఎక్కువ వ్యక్తుల్ని అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు కూడా దేవుడు అనే పదమే ఉపయోగించాడు. నీకు అర్థం కాకపోతే అది నీ సమస్య, దేవుని సమస్య కాదు. దేవుడైతే దాన్ని చాలా చక్కగా నేర్పించాడు. దేవుడు అనే పదము స్వభావాన్ని సూచించడానికి ఉపయోగించాడు. దేవుడు అనే పదము వ్యక్తిని సూచించడానికి ఉపయోగించాడు. దేవుడు అనే పదము ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు కూడా దేవుడు అనే పదమే ఉపయోగించాడు. గాడ్స్ కాదు, దేవుళ్ళు కాదు. కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా దేవుడు ఒక్కడే, ఒక స్వభావము ముగ్గురు వ్యక్తులకు ఉంది. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఉంటే దేవుళ్ళు అవుతారు కదా అని అన్నాడు. ముగ్గురు వ్యక్తులు ఉంటే దేవుళ్ళు అవరు. బైబిల్ ప్రకారం దేవుడు అవుతాడు. దేవుడు ఒక్కడే బైబిల్ ప్రకారం, అట్లీస్ట్ బైబిల్ ప్రకారము దేవుడు ఒక్కడే. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే బైబిల్ చెప్పినటువంటి విషయాలను మనము బైబిల్ ఎలాగైతే చెప్పిందో అలాగ మనం ఆలోచన చేయటానికి కనుక ప్రారంభిస్తే అది మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కానే కాదు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే కొన్ని విషయాలను మనం నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు అవి ఎవరైతే నేర్పుతున్నారో ఆ విధానంలో వెళ్ళాలి. వెళ్ళకపోతే ఆ విషయం మనం నేర్చుకోవటం అనేటువంటిది కష్టం. ముఖ్యంగా దేవుడు అనేటువంటి విషయము ప్రపంచానికి అర్థం కానటువంటి విషయము పూర్తి క్లారిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు భూమి మీదకు దిగి ఆ దేవుని గురించి ఆయన నేర్పించిన తర్వాత ఈ దేవుడు అనేటువంటి విషయం మీద ఒక క్లారిఫికేషన్, ఒక క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా యోహాను సువార్తలో చర్చించిన విషయాలన్నీ కూడా అవే. మీకు దేవుని గురించి బాగా అర్థం కావాలి అంటే చదవలసినటువంటి ఏకైక పుస్తకం ఏంటంటే యోహాను సువార్త. యోహాను సువార్త నిండా దేవుని గురించి, దైవత్వాన్ని గురించే క్రీస్తు ప్రభు నేర్పించాడు. క్రీస్తు ప్రభు చాలా సందర్భాల్లో చాలా బాహాటంగా అని చెప్పినటువంటి విషయాలు యోహాను సువార్తలో మనం రాబోయేటువంటి రోజుల్లో మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి మనం చూస్తున్నటువంటి విషయాలు ఏమిటి అంటే దేవుడు ఒక్కడే అనేటువంటి విషయము ఒక వ్యక్తిని గురించి కాదు, ఒక స్వభావాన్ని గురించి తెలియజేశాడు. ఈ స్వభావం ముగ్గురు వ్యక్తులకు ఉంది. కాబట్టి ఆ వ్యక్తులు తండ్రిని గురించి మాట్లాడేటప్పుడు దేవుడు అన్నాడు, కుమారుని గురించి దేవుడు అన్నాడు, పరిశుద్ధాత్మ గురించి దేవుడు అన్నాడు. ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా దేవుళ్ళు అనకుండా దేవుడు అన్నాడు. కాబట్టి దాన్ని మీరు గమనించండి. కాబట్టి బైబిల్లో ఎక్కడైనా దేవుడు అనే పదం వస్తే అది స్వభావాన్ని గురించి కావచ్చు, ముగ్గురులో ఒక వ్యక్తిని గురించి కావచ్చు, ముగ్గురు గురించి కూడా కావచ్చు. ఆ కాంటెక్స్ట్ అనేటువంటిది ఎవరు అనేటువంటిది నిర్ధారిస్తుంది. మరలా చెప్తున్నాను, బైబిల్లో ఎక్కడైనా దేవుడు అనే పదం వస్తే అది స్వభావాన్ని గురించి కావచ్చు, లేదా ముగ్గురులో ఒక వ్యక్తి గురించి కావచ్చు, ముగ్గురికి ఆ స్వభావం ఉంది కాబట్టి, లేదా ముగ్గురు గురించి కావచ్చు. అది నాకు ఎట్లా తెలుస్తుందంటే ఆ కాంటెక్స్ట్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కనుక మనసులో ఉంచుకున్నట్లయితే మనకు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దేవుని గురించి కనుక మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూసినప్పుడు ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ
ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అంతేకాదు బైబిల్ని మనం గమనించేటప్పుడు ఈ దేవుడు అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అనేక సందర్భాలలో మనం చూస్తూ ఉంటాము. క్రీస్తు, పరిశుద్ధాత్మ, దాంతోపాటు తండ్రి, ఈ ముగ్గురు కూడా ఉన్నారు. ఈ ముగ్గురులో ఏ ఒక్కరిని కూడా మనం తృణీకరించడానికి కుదరదు. ఉదాహరణకి బైబిల్లో కనుక మనం చూసినట్లయితే బైబిల్లో మనం గమనించేటప్పుడు యోహాను సువార్త మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త మనం గమనించేటప్పుడు 20వ అధ్యాయము 28వ వచనము మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనము 20వ అధ్యాయము 28వ వచనము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. ఏమన్నా అంటూ ఉంటాడంటే, అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా నేను. ఇక్కడ తోమ ఎవరిని సూచించటానికి దేవుడు అనే పదం ఉపయోగించాడు? తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని కాదు, కేవలము క్రీస్తుని సూచించటానికే దేవా అనేటువంటి పదం ఉపయోగించాడు. అంటే ఒక్క వ్యక్తిని సూచించటానికి, అంటే తండ్రి కానీ, కుమారుడు కానీ, పరిశుద్ధాత్మ కానీ, వీరిలో ఏ ఒక్క వ్యక్తినైనా సరే సూచించటానికి దేవుడు అనేటువంటి పదం ఉపయోగిస్తారు. ఇంకా మనము అనేకమైనటువంటి విషయాలను కూడా గమనించడం జరిగింది. అంతేకాదు యోహాను సువార్త 14వ అధ్యాయం మనం గమనించేటప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. నేను నా తండ్రి యందునో, మీరు నా యందునో, నేను మీ యందునో ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నేను నా తండ్రి యందునో, మీరు నా యందునో, నేను మీ యందునో ఉన్నామని ఆ దినమున ఎరుగుదురు. 23వ వచనము, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే ఈ వచనాలు చదివేటప్పుడు తండ్రి కుమారునికి ఉన్నటువంటి ఆ ఐక్యత, యూనిటీ అనేటువంటి అర్థమవుతుందా? నేను నా తండ్రి యందునో, మీరు నా యందునో, నేను మీ యందునో ఉన్నామని ఆ దినమున ఎరుగుదు. ఇక్కడ ఆ ఐక్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా ఉన్నాము అనేటువంటిది మన భాషలో చెప్పాలంటే మేమందరం కలిసే ఉన్నామండి అని అంటాం. అంటే దాని అర్థం ఏంటి? యూనిటీ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వీరు ఐక్యమై ఉన్నారు. అందుకనే ఎక్కడా కూడా దేవుళ్ళు అనే పదం ఉపయోగించలేదు. దేవుడు ఆ వన్నెస్ని చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా గమనించేటప్పుడు ఆ వన్నెస్ని చూపించేటువంటి ఆ యూనిటీ మీకు బాగా ఎక్కడ అర్థమవుతుందంటే, ఇప్పుడు మనం మనుష్యులం, అంతేనా? మనము మాట్లాడేటప్పుడు అక్కడ ప్లూరాలిటీ ఉపయోగిస్తాం. మనుష్యులు అనేటువంటి ఆ బహువచనం ఉపయోగిస్తాం. ఆదికాండం మీరు గమనించేటప్పుడు బాబేలు గోపురం కట్టేటువంటి సందర్భంలో ఒక మాటను ఉపయోగిస్తూ ఉంటాడు. దాన్ని గమనించారా? ఆదికాండము మనం గమనించేటప్పుడు 11వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. భూమి యందంతటా ఒక భాష, ఒక పలుకు ఉండెను. The whole earth had one language and one speech. వన్ లాంగ్వేజ్ అండ్ వన్ స్పీచ్. ఒకే భాష ఉంది, ఒకే పలుకు ఉంది. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షినారు దేశం ముందు ఒక మైదానం వారికి కనబడెను, అక్కడ వారు నివసించారు. మనం ఇటుకలు చేసి బాగా కాల్చుదాం రండిని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసుకు ప్రతిగా మట్టికీలు వారికి ఉండెను. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసుకు ప్రతిగా మట్టికీలు వారికి ఉండెను. అంటే మనకి సంబంధించిన విషయం కాదు, కానీ వచ్చింది కాబట్టి సందర్భం చెప్తున్నాను. ఇటుకలు అనేటువంటివి ఇప్పుడు తయారు చేసినవి కాదు. ఇటుకలు ఎప్పటి నుంచి ఉన్నాయి అని చెప్పేసి మనం వెనక్కి కనుక వెళ్ళినట్లయితే ఎప్పుడో ఆది కాండంలోనే మనుషులు ప్రారంభంలోనే ఇటుకలను తయారు చేశారు. రాళ్లకు ప్రతిగా ఇటుకలు ఉన్నాయి, అడుసుకు ప్రతిగా మట్టికీలు వాళ్ళకు ఉంది అని చెప్పేసి అంటున్నాడు. అడుసు అంటే ఈరోజు మనం సిమెంటు, అంటే ఒక రాయికి మరొక రాయికి మధ్య బాండింగ్ కొరకు మనం ఏం చేస్తామంటే సిమెంట్ ఉపయోగిస్తాం. అంతకుముందు ఏముండేదంటే మట్టికీలు వారికి ఉండెను అని చెప్పేసి అంటున్నాడు. మీరు మట్టిలో కూడా కొన్ని మట్టిల స్వభావం ఎలా ఉంటుందంటే చాలా బంక, అంటే జిగట మట్టి, బంక మట్టి అని అంటూ ఉంటాం కదా. ఇటువంటి దాన్ని ఒకదానికి మరొక దానికి రాళ్లను బాండింగ్ అంటే కట్టడానికి వాళ్ళు ఆ రోజుల్లో ఉపయోగించారు.
4వ వచనం మీరు గమనించండి. మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందామో రండి అని మాటలాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. బాగా గమనించండి. 6వ వచనము, అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, జనము ఒకటే. జనం అంటే ఎంతమంది? చాలామంది. జనము ఒకటే. అంతమంది అంటే ఒకటేలా సాధ్యపడిద్దండి? లేదు, కుదరదు. ఒకటే అనే అంకికిను ఆ ప్లూరాలిటీకి మిస్ మ్యాచ్ అవుతుంది అన్నాడు ఒక ఆయన. నీకు ఏ మ్యాచ్ అయినా కానీ ఆయనకైతే బాగానే మ్యాచ్ అయింది దేవునికి. జనము ఒకటే. మేమందరం ఒకటేనండి అంటాం ఇవాళ కూడా మనం. అవునా కాదా? ఇప్పుడు కుటుంబానికి ఒక ఆహ్వానం ఇవ్వటానికి వచ్చారు, పెళ్లి కార్డు రాయటానికి ఇచ్చారు. ఎన్ని కార్డులు కావాలి మీకు? ఇంట్లో భార్య భర్త 2 పిల్లలు ఉన్నారు. ఎన్ని కార్డులు కావాలి? కుటుంబ యజమాని ఎవరో మనకు మామూలుగా ఏం చేస్తారంటే అందులో ఉన్న పురుషుడి పేరు రాస్తారు. ఇంట్లో వాళ్ళ ఆవిడ వచ్చింది, నేను రావద్దా పెళ్ళికని అడిగింది. అదేంటి అలా అన్నారంటారు. మరి ఏది నాకు కార్డు ఇవ్వలేదుగా, మా ఆయనకి ఇచ్చారుగా అంది. అలా ఎవరైనా మాట్లాడతారా? ఎందుకు మాట్లాడరు? అలా కూడా మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడతారంటే భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకొని నీ దారి నీది, నా దారి నాది, నీకు నాకు సంబంధం లేదని ఇద్దరు వేరువేరుగా బతుకుతున్నారు అనుకోండి. ఇద్దరు వేరువేరుగా బతికితే నిజంగా వాళ్ళిద్దరికి సంబంధం లేకపోతే ఆయనకి రాసింది ఈమెకి సంబంధం లేదు, ఈమెకి రాసింది ఆయనకి సంబంధం లేదు. అంతే కదా? ఇద్దరు ఒకటిగా ఉంటే, ఇప్పుడు ఒకవేళ కుటుంబానికి వచ్చి ఇంకెవరికైనా రాయాలంటే కూడా అదేంటి మేమంతా ఒకటే కదా అని అంటారు. ఒక్కోసారి పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలకి వేరే కార్డు రాయాలని అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒకటిగా ఉంటే వాళ్ళకి అవసరం లేదండి, మేమంతా ఒకటే, మేమంతా కలిసే ఉన్నామని అంటూ ఉంటారు. అంటే ఆ వన్నెస్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అక్కడ ఒకటి అనేటువంటిది అర్థమవుతుంది. మనం ఎంతమంది ఉన్నా మేమంతా ఒకటే. ఉదాహరణకు సంఘం అనే విషయంలో కూడా ఎంతమంది ఉన్నా కానీ మనమంతా కూడా ఒకే సంఘం, ఒకటి. అర్థమైంది కదా? ఇక్కడ ఈ విషయాన్ని ఏమంటున్నాడంటే ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించారు అని అంటూ ఉంటాడు. జనము ఒకటే, పీపుల్ ఆర్ వన్. ఇప్పుడు అంతమంది జనము ఒకటిగా ఉంటే నువ్వు అంగీకరించావు, ఇంతమంది సంఘము ఒకటిగా ఉంటే అంగీకరించావు. ఈ ఒకటి కూడా నీకు అర్థమైంది. 3 వ్యక్తులు ఒకటి అంటే నువ్వు ఎందుకు అంగీకరించట్లేదు? ఇంతమంది జనాలు ఒకటి అంటే అవునండి ఒకటి ఉంటుంది అని అన్నావు. 100 మంది 200 మంది సంఘం ఒకటే అంటే అవును ఒకటే కదా మరి అని అంటావు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఒకటే అంటే అది ఎలా ఒకటవుతుందని అంటావు. అదేంటి? ఎందుకు అవ్వదు? మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఇది మనకు అర్థం కానటువంటి థియాలజీ ఏం కాదు. లోకంలో మనం చూసేదే మేమంతా ఒకటే అని అంటూ ఉంటారు. కాబట్టి బైబిల్లో మనం గమనించేటప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వారు ఏకమై ఉన్నారు. ఎక్కడా కూడా వాళ్ళలో విభజన అనేటువంటిది మనం చూడటానికి అవకాశమే లేదు. ఏ విషయంలో కూడా మనకు ఒక్కోసారి భార్యాభర్తల మధ్య కూడా కొన్ని విషయాల్లో భేదాభిప్రాయం ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కూడా భేదాభిప్రాయం ఉంటుంది. ఎవరికి మధ్య అయినా సరే భేదాభిప్రాయం ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకి మధ్యలో మీరు 1% కూడా భేదాన్ని మీరు చూపించలేరు. భేదాభిప్రాయం 1% కాదు, 0.001 అంటారు కదా, దాన్ని కూడా మీరు చూపించలేరు. ఆ యూనిటీ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి క్రీస్తు ప్రభు మాట్లాడుతూ దాన్నే మనం చూసినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం ఇప్పుడు మనం గమనించాం. 14వ అధ్యాయంలో అక్కడ వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాడు. 20వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినము మీరు ఎరుగుదురు. నేను తండ్రి యందు మాత్రమే కాదు, మీరు నా యందు ఉండాలి, నేను మీ యందు ఉండాలి. అంటే ఆ యూనిటీ అనేటువంటిది తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు మాత్రమే కాదు, ఆ యూనిటీ క్రీస్తుకు మనకు క్రీస్తుకు. కాబట్టి క్రీస్తు ఎలాగైతే ఏ విషయాలైతే చెప్పాడో 100కి 100 అదే విషయాల్లో మనం కూడా ఉన్నట్లయితే ఆ యూనిటీ అనేది సాధ్యమవుతుంది. క్రీస్తు ప్రభు చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం అంగీకరించకపోతే ఆ యూనిటీ అనేటువంటిది సాధ్యపడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యపడదు. కానీ ఆయన కోరిక ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నాడు, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు అని చెప్పేసి అంటున్నాడు. 23వ వచనము, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను, అప్పుడు తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. ఈ యూనిటీ ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం.
కాబట్టి మనం కలిసి ఉండాలి అంటే మాట గైకొనాలి, చెప్పినట్లుగా చేయాలి. చేసినప్పుడు మాత్రమే ఆ యూనిటీ సాధ్యమవుతుంది. మరొక విధంగా చెప్పాలంటే విధేయత. ఆ విధేయత వల్ల మాత్రమే ఆ వన్నెస్ యూనిటీ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు చర్చ అయినా సరే 100-200 మంది మేము ఒకటండి అన్నారు, కానీ ఇందులో భేదాభిప్రాయం వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది. 2 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, అలా కూడా అవుతూనే ఉన్నాయి. కానీ అది లేకుండా ఉండాలి అంటే వారందరి ఆలోచన ఒకటిగా ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా ఏ విషయాన్ని తెలియజేస్తున్నాడంటే, మీరు నా మాట గనక గైకొంటే, అంటే విధేయతను గనక చూపించినట్లయితే అప్పుడు ఆ వన్నెస్ అనేటువంటిది సాధ్యపడుతుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వారందరూ కూడా ఒకటిగా ఉన్నారు అంటే వారిలో ఆలోచన విషయంలో ఏ విధమైనటువంటి విభేదం లేదు, ఏ విధమైన విభేదం. ముఖ్యంగా ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఒకటిగా ఉన్నారు అనుకోండి, అహం అనేటువంటిది, ముఖ్యంగా ఈ అహమం పైన కింద అనేటువంటి మాట చెప్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఒకటిగా ఉన్నప్పుడు ఏమిటి అంటే ఈ అధికారం అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా ఉండదు. మీకు ఎప్పుడైతే ఐక్యత అనేటువంటిది ఉంటుందో, ఇట్రా అన్నారు అనుకో, నువ్వు పిలిస్తే నేను రావటం ఏంటి అనరు ఎప్పుడైనా సరే. ఎప్పుడైతే ఈ ఐక్యత ఉండదో, నువ్వు పిలిస్తే నేను ఎందుకు రావాలని అంటారు. అంటే ఇక్కడ ప్రధానంగా క్రీస్తు ప్రభు విషయంలో కొందరికి పొరపాటు ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎందుకు అర్థం చేసుకోలేకపోతారంటే, తండ్రి పంపిస్తే ఆయన వచ్చాడు కాబట్టి పంపించిన ఆయన గొప్ప, వచ్చిన ఆయన తక్కువ. తండ్రి అధికారం ఇస్తే ఈయన తీసుకున్నాడు, ఇచ్చిన ఆయన గొప్ప, తీసుకున్న ఆయన తక్కువ. నా తండ్రి నాకంటే గొప్పవాడని ఆయనే చెప్పాడు కాబట్టి ఆయన ఎక్కువ, ఈయన తక్కువ. ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసింది ఏమిటంటే, తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు మానవ రక్షణ సంకల్పంలో 3 వ్యక్తులు కూడా 3 పాత్రలు తీసుకున్నారు. తండ్రి పరలోకంలో ఉన్నాడు, క్రీస్తు శరీరాన్ని దాల్చి భూమి మీదకి వచ్చాడు. ఈ విషయాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఈ 3 విషయాలు, ఈ 3 కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రలోకి వెళ్ళారు. ఇప్పుడు తండ్రి పరలోకంలో ఉన్నాడు, దాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడికి శరీరాన్ని దాల్చి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఆ పనిని తను జరిగిస్తూ ఉన్నాడు. అట్లని ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. దీన్ని బట్టి కొంతమంది పూర్తిగా క్రీస్తుని గురించి తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళంతా కూడా ఏమిటి అంటే, క్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో దేన్నైతే చేశాడో దాన్ని బట్టే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. దీనికి ముందు ఆలోచన చేయరు, దీని తర్వాత కూడా ఆలోచన చేయరు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మానవ రక్షణ సంకల్పంలో 3 కూడా 3 పాత్రలను వాళ్ళు పోషించడం జరిగింది, బాధ్యతలను తీసుకున్నారు. దాన్ని బట్టి ఒక పాత్రను పోషించినందువల్ల ఎవరు ఎవరికంటే తక్కువ కాదు, ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు అనేటువంటి ఈ విషయాన్ని మనం గమనించాలి. అసలు ఐక్యత గనక ఉందనుకోండి, ఐక్యత ఉన్నప్పుడు ఎక్కువ తక్కువ మనం ఎప్పుడు మాట్లాడతాం ఎక్కువ తక్కువ? నువ్వు పిలిస్తే నేను చేయటం ఏంటి, నువ్వు పిలిస్తే నేను రావటం ఏంటి, ఇదంతా కూడా ఎప్పుడు మాట్లాడతామంటే ఐక్యత లేనప్పుడు మాట్లాడతాం. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ విషయంలో ఇవి ఎప్పుడు కూడా మనం చూడం, బైబిల్లో ఎక్కడ కూడా మనం చూడం. కాబట్టి ఇదంతా కూడా మనుషులుగా మన ఆలోచనలో ఉంది. కానీ క్రీస్తు, తండ్రి, పరిశుద్ధాత్మ, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ 3లో ఉన్నటువంటి ఐక్యతను గురించి తెలియజేస్తున్నాడు. కాబట్టి జనము ఒకటే, అంటే అనేక మంది ఒకటే అవ్వగలిగినప్పుడు మనం కూడా సంఘము ఒకటే, చాలామంది 100-200 మంది 1000 మంది ఒకటే అవ్వగలిగినప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకటిగా ఉండటం ఆశ్చర్యం కాదు. ఆ ఒకటి ఐక్యతను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి బైబిల్ మనం చదివేటప్పుడు స్పష్టంగా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి అంటే, బైబిల్లో దేవుడు అనేటువంటి పదము స్వభావాన్ని సూచించడానికి ఉపయోగించాడు, దేవుడు అనే పదము వ్యక్తిని సూచించడానికి ఉపయోగించాడు, ఒక వ్యక్తిని సూచించడానికి ఉపయోగించాడు. దేవుడు అనేటువంటి ఆ పదము తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3ని సూచించడానికి కూడా ఉపయోగించాడు. 3ని సూచించేటప్పుడు కూడా దేవుళ్ళు అని అనరు, దేవుడు అనే పదమే ఉపయోగిస్తారు. కాబట్టి దేవుడు అనేటువంటి పదము స్వభావము ఒక వ్యక్తిని సూచిస్తుంది, వ్యక్తులను కూడా సూచిస్తుంది. దీన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ దైవత్వం అనేటువంటిది మనకు అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. బైబిల్లో దేవుడు ఒక్కడే అని చెప్పినటువంటి సందర్భాల్లో, ముఖ్యంగా కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో అది విగ్రహాలకు నిజమైన దేవునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. కానీ పౌలు గారు తండ్రికి కుమారునికి మధ్య కాదు, క్రీస్తు దేవుడు కాదు, తండ్రే దేవుడు అనేటువంటి దాన్ని మాట్లాడటానికి 8వ అధ్యాయంలో చర్చించలేదు. అది అసలు చర్చే కాదు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు అనేటువంటి పదము ఎట్లా ఉపయోగించారు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటే క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
అలా గనక మనం అర్థం చేసుకున్నట్లయితే మనము క్రీస్తు మీద మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. దేవుని చిత్తం అయితే రాబోయేటువంటి దినాల్లో క్రీస్తుని గురించి ఇంకా అనేకమైనటువంటి విషయాలను మనం అధ్యయనం చేయడానికి మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక.